వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, అన్ని జనుల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఇంగ్లీష్ లో అంటాడు, thus saith the Lord, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, learn not the way of heathen and be not dismayed at the signs of heaven, for the heathen are dismayed at them. గమనించు, దేవుడు ఈ భూమి పైన వివిధ రకాల జాతుల ప్రజలుగా బాబేలు గోపురం దగ్గర పూర్తి స్థాయిలో జాతులు కలిగినటువంటి ప్రజలుగా ఆయన చేశాడు. దానికంటే మునిపే 2 జాతుల ప్రజలు బయటకు వచ్చారు. ఆమేన్. బాబేలు అనేటువంటి ఒక గోపురము రావడానికంటే మునిపే మనుష్యులలో దేవుని కుమారులు, నరుల కుమారులు అంటూ 2 రకాల వర్గాల ప్రజలు బాబేలు అనేటువంటి పరిస్థితి రాకమునిపే వేరు చేయబడినారు. ఈ 2 రకాల ప్రజల నుంచి ఎప్పుడైతే బాబేలు అనే ప్రాంతం దగ్గరికి రాగానే వారు చేస్తున్నటువంటి ఆ నిర్మాణమును, ఆ పనిని, వారు పూనుకున్నటువంటి ఆ సంకల్పాన్ని దేవుడు దృష్టిలో పెట్టుకొని, మనుష్యులు చేస్తా ఉన్నటువంటి నా చిత్తములకు వ్యతిరేకంగా పోవచ్చున్నది కనుక వీరిని నేను ఇక్కడి నుంచి చెదరగొట్టుటకు ఆయన ఇష్టపడినాడు కనుక వారి భాషల్ని ఆయన తారుమారు చేశాడు. భాషలు తారుమారు అయ్యేసరికి ఎవరి భాష కలిగిన వారు వారి వారి వైపు ఒక్కొక్క దిక్కుగా ఈ భూమి అంతటా కూడా వారు వ్యాప్తి చేయడం జరిగింది. నేటికి కూడా అంతే, ఎవరి భాష వారికి అర్థమవుతుంది, వర్తమాన భాష వర్తమానానికి అర్థమవుతుంది, సంఘశాఖ భాష సంఘశాఖకి అర్థమవుతుంది. వారి భాష మనకు అర్థం కాదు, మన భాష వాడికి అర్థం కాదు. మన భాష వాడు విన్నాడు అనుకోండి, ఇదేదో చైనీస్ జపనీస్ లా కనపడుతుంది వాడికి కదా, చాంగ్ చింగ్ చాంగ్ లాగా ఉంటుంది వాడికి. బైబిల్లోంచి మాట్లాడుతున్నారు కానీ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా అనిపిస్తుంది వాళ్ళకి. మనకు వాళ్ళని వింటున్నప్పుడు కూడా వీళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అదే వారి భాష వారిది, మన భాష మనది. అట్లా కూడా దేవుడు వివిధ రకాల భాషలు కలిగినటువంటి జాతులు కలిగిన ప్రజలుగా లోకమంతటా మనుషుల్ని చేశాడు. కానీ దేవుడు ఆ తదుపరి ఆయన చేసిన కార్యం ఏంటంటే, భాషల వలన, ప్రాంతాలను బట్టి, జాతులను బట్టి వివిధ రకాలుగా మనుషులను విభజించినటువంటి దేవుడు వారిలో ఒక వర్గానికి సంబంధించిన ప్రజలను మాత్రము తన సొంత స్వాస్థ్యముగా, నా వారుగా, నా ప్రజలుగా, నన్ను ప్రకటించే జనాంగముగా, నా క్రియలు, నా గుణలక్షణములు ఎవరి మధ్యలోనైతే నేను విశదపరచడానికి ఇష్టపడుతున్నానో అంటూ ఒక చిన్న జనాంగాన్ని మాత్రము తన సొంత ప్రజలు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. భాషలు మారేసరికి ప్రజల యొక్క సహవాసాలు మారిపోయినాయి. మన దగ్గర వేరే భాష కలిగినటువంటి ప్రజలు వచ్చారనుకోండి, వాళ్ళు కలిసి ఒక చోట తిరుగుతూ ఉంటారు. నా మాట వింటున్నారా? ఇప్పుడు తెలుగు భాష ఎక్కువగా ఉండే ప్రాంతం కనుక ఇక్కడికి ఎవరైనా ఒరిస్సా మాట్లాడే ప్రజలు 20-30 మంది వచ్చారనుకోండి, వాళ్ళు తరచుగా కలుసుకుంటారు, తరచుగా సహవాసాలు చేస్తారు వాళ్ళు. మనం వేరే ప్రాంతానికి వెళ్ళామనుకోండి, గల్ఫ్ దేశాలకు వెళ్ళామని బాగా తెలుస్తుంది, అక్కడ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఎప్పుడప్పుడు కలుసుకోవడం, మాట్లాడుకోవడం, ఒక చిన్న కమిటీ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ గమనించండి, ఇలాగ మార్పిళ్ళు జరగడం సాధారణమే. ఒక భాష కలిగిన మరొక చోటికి, మరొక చోటికి వెళ్ళడము చాలా సాధారణం. కానీ దేవుడు మాత్రము వీటిలో కొన్ని విషయాలను మాత్రం సాధారణంగా చూడలే. ఆయన ఏమంటాడంటే, అవును, నేను వివిధ రకాల జాతులు కలిగిన ప్రజలుగా నేను చేశాను, కానీ ఇశ్రాయేలీయులారా, నువ్వు నా జ్యేష్ఠపుత్రుడివయ్యా, నేను నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను నా కుమారుడిలాగా, నా కుమార్తెలాగా చూసుకొనిచున్నాను. నేను ఈ లోకమందంతటికి కూడా నేను ఏమై ఉన్నాను? రాజునై ఉండవచ్చు. ఆయన సర్వభూజనులందరికీ రాజు, ప్రభువునై ఉన్నాడు. గట్టిగా పట్టుకున్నారు వర్తమానాన్ని. కానీ నేను మీకు మాత్రము దేవుడనై ఉన్నాను అన్నాడు. ఈ లోకమందందరికీ నేను దేవుని కాదు, ఈ లోకమందంతటికి నేను ప్రభువుని, రాజుని, కానీ మీకు మాత్రం నేను దేవుడనై ఉన్నానయ్యా. కానీ నేను మీకు దేవుడనై ఉన్నాను, కానీ నేను మీకంటూ కొన్ని ఖచ్చితమైనటువంటి ప్రత్యేక నియమాలు అప్పచెప్తా ఉన్నాను. ఈ నియమాలు ఎందుకయ్యా అంటే, 1, మీరు నా ప్రజలను నిరూపించబడడానికి, 2, మీకు మేలు కలగడానికి, 3, మీరు
ఇతరుల నుంచి మీరు ప్రత్యేకపరచబడడానికి. నా మాట వింటున్నారా? ధర్మశాస్త్రం అప్పచెప్పబడే దాని కొరకే దేవుడు ఒక నియమాన్ని, ఒక కట్టడను, ఒక సూచనను, ఒక ఆజ్ఞను పెడుతున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే, ఒకటి, నేను నియంత్రిస్తూ రాజును ప్రభువుని భర్తనై ఉన్నానన్న విషయాన్ని సూచించడానికి, నా సార్వభౌమాధికారాన్ని కనపరచుట కొరకు, నా యొక్క గుణలక్షణములను కనపరచుట కొరకు, వాటిని మీ మధ్యలో విషదపరచాలి. రక్షకులను తెలియపరచబడాలంటే నేను కొంతమంది రక్షించేవారుగా కొంతమంది ఉండాలి, నేను వారిని రక్షించాలి. నేను ప్రేమై ఉన్నాను దేవుడు కాబట్టి, నేను ప్రేమించు ప్రజలు కొంతమంది లేకపోతే నేను ఎలాగో ప్రేమ నేను బయలుపరచబడుతుంది. ఒక ఆజ్ఞ, సూచన, కట్టడం రావాలి అంటే దానికి గల కారణాలవే. ఒకటి, దేవుని యొక్క గుణలక్షణములు తన యొక్క సార్వభౌమాధికారం కనపరచబడము. 2, మీకు మేలు కలగడం కొరకు. 3, మీరు ఇతరుల నుంచి మీరు వేరే ప్రత్యేకించబడడం కొరకు మాత్రమే. ఎందుకంటే మీరు ప్రత్యేకించబడిన జనాంగము. అట్లాగే ఈ వర్తమానం అంటే ఒకటి వచ్చింది. ఈ వర్తమానం దేనికోసము? ఇది ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఆయన మన కొరకు తను తాను ఏ విధంగా బయలుపరుచుకుంటున్నాడు అనే విషయాన్ని సూచించడానికి ఈ వర్తమానము. 2, నీకు నాకు మేలుకరమైనటువంటి ఆ నిత్య రాజ్యాన్ని బయలుపరచడానికి. 3, ఇది మనలను సంఘశాఖ అన్య సహోదరుల నుంచి మనల్ని వేరుపరచడానికి. దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి సమాచారం కూడా ఈ 3 విషయాలు ఖచ్చితంగా చేస్తుంది. 1, తనను నిరూపించడానికి. 2, తన ప్రజలకు మేలు కలగడానికి. 3, మిగిలినటువంటి ఇతరేతర జాతుల నుంచి తన ప్రజలను వేరు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? ఇశ్రాయేలులారా, యూదా వంశస్థులారా, నా మాట వినండి అయ్యా. మీరు ఒక మాట చెప్తాను మీకు. ఏంటి ప్రభువా? మీరు అన్యజనుల ఆచరణలు ఎందుకు అభ్యసిస్తున్నారు? ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, ఆయన ఈ మాట చెప్తున్నాడు అంటే, ఆయన ఖచ్చితంగా మనకును అన్యజనులకును ఒక ఖచ్చితమైన స్పష్టమైన తేడాను చూడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనం మాట్లాడే పద్ధతిలోను, మన జీవన విధానాల్లోను, మన కట్టు బట్టలలోను, మన నడకలోను, చూపులోను, తాంపులలోను, అన్నింటిలో, మన జీవన శైలి అంతటిలో కూడా ఎక్కడో ప్రభు ఖచ్చితమైనటువంటి సుస్పష్టమైన ఒక గీత గీయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు వారిలాగా ఉండకండి. వారిగా మీరు ఎందుకు ఉంటున్నారు అంటే దాని అర్థము అన్యజనులలో అసలు ఏమొచ్చి లేదనా? అన్యజనుల్లో మొత్తం చెడ్డదే ఉన్నదా? కాదు. వారిలో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు. వారిలో కొన్ని విషయాలు మనం పాటిస్తున్న లేఖనములతో కొన్ని పొందుపరచబడి అవి కూడా వారు చేస్తున్నారేమో. కానీ ఆయన ఒకటే మాట అంటాడు. ఏమనంటే, లేదు, మీరు అన్ని విషయాలలో అన్ని జనులతో సంబంధం లేకుండా ఉండండి. మాట వింటున్నారా? ఈ కాల ప్రవక్త కూడా ఒక ప్రశ్న రాశారు వస్త్రధారణ విషయంలో. ఆయన అన్నాడు, మీరు ఏదైనా చేయండి అమ్మా, మీరు ఏదైనా చేయండి తల్లి, మీరు అన్ని జనుల నుంచి మీరు ప్రత్యేకంగా ఉండండి, చూపులోనే మీకు ప్రత్యేకంగా కనిపించాలి మీరు. నా మాట వింటున్నారా? ఒకసారి ఇట్టాక మేము ఆర్మూర్కి ఒక షాపింగ్ వెళ్తా ఉన్నాం, నేను మా ఆవిడ. వెళ్తున్నప్పుడు మేము ఏం మాట మాట్లాడలే. అవి చూడగానే, సిస్టర్ మీరు క్రైస్తవులా అని అడిగింది. మీరు టీచరా లేదా క్రైస్తవులా? ఇదొకటే ప్రశ్న అడిగిందాన్ని. అంటే ఎందుకు అలాంటి ప్రజల్లో ఇలాంటి ఒక ఆలోచన విధానం ఎందుకు వచ్చిందంటే, ఎక్కడో మన వస్త్రధారణలో ఏమైంది? ఒక వ్యత్యాసాన్ని అన్యజనుల కంటే మన ప్రత్యేకమైన ఒక ధోరణి మనం కలిగి ఉన్నట్లు. ఒకప్పుడు మీరు వెళ్తున్నప్పుడు మీ యొక్క వస్తువులు పోయినాయి. అప్పుడు కూడా మీరు గలిబిని చూసి, మీ ఫేస్ని చూసి, మీ వస్త్రధారణ చూసి, అన్ని చూసి వాళ్ళు ఏమన్నారు? మీరు క్రిస్టియన్స్ అని అడిగారు. అంతేనా? ఎలా అడగలుగుతున్నారు వాళ్ళు అంటే, ఎక్కడో మీరు ఏం చేయగలిగినారు? అన్యజనుల కంటే మీరు ప్రత్యేకించబడిన జనాంగమని రూపులో సైతము, స్వరూపంలో సైతము మీరు ఆ తేడాను చూపించగలిగినారు. నా మాట వింటున్నారా? దేవుడు ఎన్నడూ కూడా అన్యజనులు ఉన్నటువంటి రీతిలో మీరు ఉండాలని ఎన్నడూ కోరుకోడు. అన్యజనులు చేసే ఏ పద్ధతినైనా సరే తన ప్రియమైన ప్రజలను మీరు కలిగి ఉండడాన్ని చేయడానికి ఎన్నటికీ ఇష్టపడాడు. ఆమేన్. అందుకే అంటాడు నిర్గమకాండం లేవి కాండము 18వ అధ్యాయం 3వ వచనం. మీరు నివసించినటువంటి ఐగుప్తు దేశాచారాల చొప్పున గాని మీరు అలాగ చేయకూడదు.
నేను మిమ్మల్ని ఇప్పుడు ఏ ప్రాంతానికి అయితే తీసుకెళ్ళబోతున్నానో ఆ కానాను అనే ప్రాంతము, ఆ ప్రాంతం యొక్క ఆచారాల చొప్పుననైనను మీరు చేయకూడదు. ఆలోచన చేయండి, ఇక్కడ ఐగుప్తు దేశ ఆచారాలు వేరు, కానాను అనే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతీయ ఆచారాలు వేరు. ప్రతి ప్రాంతానికి ఒక ఆచారం ఉంటుంది. ప్రతి జాతికి, ప్రతి మత విశ్వాసాలు కలిగిన వారికి వేరు వేరు ఆచార వ్యవహారాలు ఉంటాయి. అంతేనా? మన దగ్గర రైస్ ఎక్కువ తింటాము. నార్త్ సైడ్ వెళ్తే మీరు రైస్ కోసము దోగులాడాలి, అక్కడని చపాతీలే. అంతేనా? ఆ ప్రాంత ఆచార పద్ధతులవి. అట్లాగే మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి ఆచార వ్యవహారాలు మారిపోతుంటాయి. మన దగ్గర తింటాం ఏమని, మన దగ్గర బ్రెడ్ ముక్కలు ఎవరు తింటారు? పేషెంట్లు తింటారు సాధారణంగా. వాస్తవేగా? అంటే నేను ఊరికి చెప్తున్నా, తినమని తప్పడం లేదు, అది గమనించండి. మన సైడ్ సాధారణంగా బ్రెడ్ ఎవరికి ఇస్తారు? పేషెంట్. అప్పుడే అంటే ఊరికే నచ్చినప్పుడు తింటారు, కానీ ఎక్కువ శాతం పేషెంట్లకు మాత్రం కొనుక్కొని పోతారు కదా. కానీ మీరు అమెరికా ప్రాంతాలకు వెళ్ళారు, బ్రతికేది రొట్టె ముక్కల పైంది. అది బ్రతికేదల్లా కూడా రొట్టె ముక్కలే, బ్రెడ్లే. సబ్వే అని, బర్గర్ అని, వాళ్ళ బ్రతుకు జీవితం అంతా కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన జీవన శైలిలో ఉంటాయి. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, అన్ని జనులు తినే ఆహార పద్ధతుల నుంచి కూడా మీరు వేరుపడండి అని ప్రభు చెప్పాడు చాలా చోట్ల. అన్ని జనులు తినేటువంటి ఆ యొక్క తృణీకరించబడిన ఆహార పద్ధతులు కూడా మీరు తృణీకరించండి, మీరు వాటిని అలవర్చుకోకండి అంటాడు ఆయన. అంటే అన్నింటిలో కూడా దేవుడు మనల్ని అన్య జనుల నుంచి వేరే మీరు ప్రత్యేకంగా ఉండమని చెప్తున్నాడు. నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం కూడా క్రిస్టియానిటీ వర్సెస్ ఐడాలట్రీ, అంటే క్రైస్తవ్యము మరియు అన్యత్వము. ఎందుకు దీని గురించి మాట్లాడుకోవాలయ్యా అంటే ఆలోచన చేయండి. మనం ఎంత ప్రత్యేకంగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామో, ప్రభు కోరుకుంటున్నాడు. సమస్య కారణమైన విషయం ఏంటంటే, మనకు తెలియకుండానే మనలో అనేకమైన అన్యజనుల ఆచారాలు వచ్చాయి. మనకు తెలియకుండా మన జీవన శైలిలోను, మన వస్త్రాధారంలోను, మన మాటల్లోను, తలంపుల్లోను, చివరికి మనం అప్పుడప్పుడు వాడేటువంటి సామెతలలో సైతం కూడా అన్యజన సంబంధమైన అన్ని కూడా వచ్చి పడ్డాయి. మీకు తెలుసా, దేవుడు కొన్ని సామెతలను కూడా సహించాడు ఆయన. కొన్ని సామెతలు కూడా సహించలేడు ఆయన. తండ్రులు ద్రాక్షకాయలు తింటుంటే పిల్లల పళ్ళు పులిసాయి అంటావా? ఎంతటి ధైర్యంరా మీకు! ఇలాంటి సామెత మీరు ఎందుకు చెప్పవలసి వచ్చింది? కాబట్టి ఆ సామెతను బట్టి ఆయన ఆ నిర్ణయాన్ని మార్చేశాడు. ఆయన ప్రతి దాంట్లో కూడా సామెతలు సైతం దైవ సంబంధమైన సామెతలు వాడాలా? మాట వింటున్నారా? ఒకవేళ తెలియక దొరికితే మనం సరి చేసుకోవాలిగా. మనం మార్పు చెందడానికి ఇక్కడికి వచ్చాము. దిస్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ఎ సర్జరీ. ఇది ఆపరేషన్ థియేటర్ కదా. ఇక్కడ ఏమైపోవాలి? శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికి వెళ్ళి కట్టుకట్టుకొని, ఇక్కడే కట్టుకొని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, మొత్తానికి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. కానీ ఎక్కడో క్రైస్తవ్యంలో కూడా తెలియపరచబడకుండానే అన్యత్వం అనేది చేరిపోయింది. ఎప్పుడు చేరిందయ్యా అంటే, ఆది కాలం నుంచి కూడా దైవ సంబంధమైన మార్గంలో అన్య మార్గం ఎప్పుడు చేరుతూనే ఉంది, వస్తూనే ఉంది. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ అదే కార్యాలు చేస్తా ఉన్నారు. దేవుని ప్రజలు ప్రత్యేకంగా ఉండండి నాయన, మీరు వాళ్ళతో కలవకండి అంటా ఉంటే దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారు చూసి కలిసిపోయినారు. ఎందుకంటే ఆలోచన చేయండి, మన ఇంట్లో చేసుకున్న కూర మనకు రుచికరంగా అనిపించదు, కానీ పక్కింట్లో కూర మనకి ఎప్పుడు కూడా అది ఎంత పులుపుదైనా సరే, నిన్నటిదైనా సరే బాగుంటుంది. కరెక్ట్ తల్లి? అట్లాగే దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలు కట్టడం ఉండగా పక్కుడి యొక్క ఆచారాలే మనకి ఎప్పుడు కూడా పట్టింపులో కనబడతా ఉంటాయి, అవి అందంగా కనిపిస్తాయి. దేవుని యొక్క కుమారుల్లో వారి సంతానాలు కూడా చాలా చక్కని అందమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతతిని ఇవ్వగా కూడా వారు నరుల కుమార్తెలు అంటే కయ్యను సంతతి వారిని అందంగా చూసి వారి కుమార్తెలు తీసుకొని వెళ్ళిపోయినారు. దాన్ని దేవుడు ఎన్నటికీ సహించలే. దానికంటే మునుపు వ్యభిచారమైన తప్పిదాలు ఉన్నాయి, దేవుడికి తిరుగుబాటు అనే తప్పిదాలు ఉన్నాయి, దోపుడు సొమ్ముగా ఓడిపోయిన కూడా కొట్టుకొని చంపుకోవడానికి బలాత్కారాలు ఉన్నాయి. వాటినైనా దేవుడు క్షమించాడు, కానీ తన పిల్లలు కాని వారి యొక్క వాళ్ళతో కలిసిపోయి వారి ఆచార వ్యవహారాలలో ఎప్పుడైతే బంధువులు అయిపోతారో దాన్ని దేవుడు ఎన్నటికీ సహించాడు. సొలొమోను దేవుడు బాగా ఆశీర్వదించాడు, కానీ చివరికి తన భార్యల వల్ల అన్ని ఆచారంలో తను కూడా వాళ్ళ కొమ్ములు పొందుకోవాల్సి వచ్చింది. ఇట్లాగే ఒక ఆమె ఒక విగ్రహాన్ని మెల్ల కింద దాచిపెట్టుకొని వస్తా ఉంటే దేవుడు దాన్ని పెద్ద తప్పుగా పరిగణించి చూపించాడు. నా మాట వింటున్నారా?
దేవుడి చిన్న బొమ్మైనా, చిన్న బొమ్మ. నా మాట వింటున్నారా? మీ ఇళ్లలో యేసుప్రభు విగ్రహాలు కనబడతాయి కొంతమంది ఇళ్లలో, దయచేసి తీసివేయండి. అది మన మొక్కకపోయినా కూడా మనం ఏ ప్రతిమను కూడా దేవుడికి చేయకుండా ఉండడం మంచిది. ఆకాశం కిందనడు, భూమి కిందనడు, నీళ్ళ కిందనడు, ఆకాశం పైనడు, ఎక్కడైనా సరే దేని స్వరూపాన్ని కూడా మనం దేవునికి ఆపాదించకూడదు. దేవుని కూడా ఇది దేవుడు అని చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపం కనుక. ఆయన నేను తప్ప మనకు దేవుడు లేడు. ఆయనకి ఏ ప్రతిమను కూడా మనం చేసి చూపించకూడదు. ఆమె మరి బ్రదర్, ఈ మేఘాలు కొంతమంది హాఫ్ మెన్ పిక్చర్ పెడుతున్నారు కదా, వస్తున్నా తొందరగా దాని వర్తమానం కూడా చెప్తా. హాఫ్ మెన్ పిక్చర్ అని మీరు చూస్తున్న క్యాలెండర్లో కొన్ని ఫేస్లు కనబడుతుంది. నేను దానిపైన ప్రత్యేక వర్తమానం కూడా చెప్తా, ఎందుకంటే దూరిగా ఒక మాటలో చెప్పి కొట్టేసేటువంటి సందర్భం కాదని. కానీ దేవుడికి ప్రతిరూపాలు చేయకూడదు. ఎందుకు ప్రతిరూపాలు చేయకూడదు అంటే, మొదటిది ఆయన ఆత్మస్వరూపమైన దేవుడు, రెండు అన్యజనులు చేసేటువంటి ఆచార పద్ధతులు. అన్యజనులు ఏం చేస్తారంటే దేవుడి యొక్క మహిమను మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల కొరకు ఆ మహిమను వారికి అప్పచెప్పి వాటిని విగ్రహాలుగా చేసుకొని వాటిని ఏం చేస్తారు, వాళ్ళు పాటిస్తున్నారు. అయితే 54వ సంవత్సరంలో ఈ కాల ప్రవక్త అయినటువంటి విలియం మ్యారియన్ బ్రహ్మం గారు ఇండియాకి వచ్చారు. ఒకసారి బాంబే ప్రాంతానికి. నా మాట వింటున్నారా? బాంబే ప్రాంతానికి ఒకసారి రావడం జరిగింది. బాంబే ప్రాంతానికి వచ్చిన వెంటనే ఆయన ఇండియా ట్రిప్ రిపోర్ట్ అనే వర్తమానం కూడా చెప్పారు. మీరు చూస్తే మీకు కనబడుతుంది, ఇండియా ట్రిప్ రిపోర్ట్ అనే వర్తమానం కూడా ఉంటుంది. అంతేకాకుండా చాలా వర్తమానాలలో దాని గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలు చూస్తున్నప్పుడు బహుశా మనం సౌత్ ఆఫ్రికాలో లేకపోతే ఎక్కడో అమెరికాలో నెదర్లాండ్లో ఉండి ఇండియా గురించి ఏదైనా కూడా మాట్లాడితే ఊరికే చదివి పక్కన పడేయచ్చు. కానీ మనమున్న ప్రాంతాన్ని గురించి మాట్లాడినాడు ఆయన. మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రాంత యొక్క పరిస్థితిని ఆత్మీయమైన కోరకుండా చూసి కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. వాటిని చూస్తున్నప్పుడు మనం ఎక్కడో మనల్ని సరి చేసుకోవాల్సిన విషయాలు కొన్ని చూపడుతున్నాయి. దాంట్లో ఒక వర్తమానం చూద్దాం. 61-1217 61-1217 క్రిస్టియానిటీ వర్సెస్ ఐడోలట్రీ వర్తమానంలో 49వ పారాగ్రాఫ్ చూడండి, 42వ పారాగ్రాఫ్, 42వ పారాగ్రాఫ్, 42వ పారాగ్రాఫ్ చూడండి. తెలుగులో ఉందమ్మా, చదువుతుంది. 42వ పారాగ్రాఫ్ చదువు, మైక్ తీసుకో. రెండు వైర్ మైక్లు ఉంటాయి, ఒకటి స్త్రీలకు ఒకటి పురుషులకు ఇచ్చేసేయండి. చదువు. నేను ఇండియా దేశంలో ఉన్నాను. ఇండియా దేశము పూర్తిగా విగ్రహారాధన దేశము. అసలు ఇండియా మొత్తం అంతా కూడా, అరే వైర్తో కెమెరా కదులుతుంది చూడడానికి, ఇండియా అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయి ఉన్నది అన్నది. నా మాట వినండి జాగ్రత్త. ఈ కాల ప్రవక్త మనం నివసిస్తున్న ఈ దేశానికి వచ్చి ఈ దేశ పరిస్థితుల గురించి చెప్తున్నాడు. ఎవరి ఇండియాకి నేను వచ్చినప్పుడు చూస్తే ఇండియా మొత్తం అంతా కూడా విగ్రహారాధన కనబడతా ఉంది నాకు. నిప్పుల మీద నడిచే వారచున్నారు. నిప్పుల పైన కదా, నిప్పుల పైన నడిచి ఏదో పరిశుద్ధం దొరుకుతుంది, దైవభక్తి చేస్తా ఉన్నామని నిప్పుల పైన ఎవరు నడిచారు? నిప్పుల పైన గత జీవితం కాబట్టి మిమ్మల్ని ఏమంటలేదు. నిప్పుల పైన నడిచినారట. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడున్న ఎండలో చూస్తుంటే రోడ్డు మీద నడిచిన నిప్పుల పైన నడిచినట్టే ఉంది. మొన్న సోదరుడు చెప్తా ఉన్నాడు, రోడ్డు పైన ఒక వ్యక్తి నడుస్తుంటే కాలుకున్న తోలు మొత్తం చిప్పలగా బయటకు వచ్చేసిందంట. అలాంటి పరిస్థితి ఉంది. దానికి కూడా మనుషులు చేస్తున్న తప్పిదనం బట్టి దేవుని ఉగ్రత ఈ భూమి మీద వచ్చినట్టు బయట. చూడండి ఆయన అంటాడు, అక్కడ నిప్పుల పైన నడిచే కొంతమంది వ్యక్తులు కనబడతా ఉన్నారు. ఒక మధ్యాహ్నము నేను బొంబాయిలో దిగాను. నేను మధ్యాహ్నం సమయంలో ముంబై కదా, బాంబేకి వెళ్ళింది, ముంబైలో దిగాను. నన్ను ఆ సమయంలో తీసుకొని వెళ్ళారు. అక్కడ నాకు ఏమీ తెలియదు అసలు. అక్కడ జైనుల మందిరం అక్కడ చూశాను. అక్కడ జైనుల మందిరానికి నేను వెళ్ళా. 17 లేదా 7 రకముల మతములు ఉన్నవి. 17 రకాల మతాలు ఆయన వచ్చినప్పుడు బాంబేలో చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాక్యమును సవాలు చేయడము నా యొద్దకు 17 మంది వివిధ మత నాయకులు వచ్చింది. ఆయనను సిద్ధాంతాల విషయం, ఎందుకంటే ఇండియాకి వచ్చినప్పుడు 17 రకాల మతస్థులు కనబడుతున్నప్పుడు వారి సిద్ధాంతాలు వేరు, క్రైస్తవ సిద్ధాంతాలు వేరు. వాక్య విషయంలో ఆయనను
సంధించడానికి ప్రశ్నించడానికి 17 మంది అక్కడ వ్యక్తులు వచ్చి సిద్ధాంత రూపంలో బ్రహ్మం గారిని ప్రశ్నించడానికి అక్కడ కనబడుతున్నట్టు ఉంది అక్కడ. నా యుద్ధకు 17 మంది వివిధ మత నాయకులు వచ్చి వారందరూ క్రీస్తుకు బలమైన శత్రువులు. వారందరూ కూడా క్రీస్తుకు ఏంటయ్యా బలమైనటువంటి శత్రువు. మొదటి యోహాను పత్రిక నుండి ఒక వాక్యాన్ని చదివించాను నేను. ఏమని? ఎవరైనా సరే సర్వశక్తివంతులకు దేవుడు శరీరధారి అయి వచ్చి ఒప్పుకొనని ఎడల వాడిని మీ ఇంట చేర్చుకున్నా సరే, వాడికి మీరు శుభములని తెలియజేసినా సరే, వాడి యొక్క దుష్ట కార్యములలో మీరు పాలిభాగస్తులవుతున్నట్టు చెప్తుంది వాక్యము. అవునా? అయినా సరే దేవుని నమ్మనటువంటి బంధువులను చాలా అట్టి పెట్టుకుని భయం కూడుకుంటాం మనం. వారి ఇళ్ళలోకి మనం వెళ్తాం, మన ఇళ్ళలోకి వారిని రాణిస్తాం. తెలుసో తెలియకుండా వారి దుష్టక్రియ అన్నిటిలో మనకు పాలిభాగస్తులు అవుతున్నాం. నేను వర్తమానం ఎవరైతే వీళ్ళు దయచేసి వినండి. మీరు యూట్యూబ్లో రాకుండా తప్పిపోయిన ప్రతి వర్తమానం దేని వదలమాకండి. ఇప్పుడు మీకు ఆడియో కూడా సరి చేయబడింది కాబట్టి మీరు సరిగ్గా వినండి. ప్రతి వాక్యం కూడా మీరు ఆశీర్వదించబడతారు ఖచ్చితంగా. అలాంటి వారికి శుభమని చెప్పడానికి కూడా దేవుడు యుద్ధం చెప్తా ఉన్నాడయ్యా. ఇక్కడ కూడా బ్రహ్మంగా ఇతను 17 మంది వివిధ రకాల మతస్థులు కనబడుతున్నారు అక్కడ ప్రశ్నించడానికి వాక్య విషయంలో. వారందరూ కూడా క్రైస్తవ్యానికి క్రీస్తుకు విరోధులు వాళ్ళు. తర్వాత 17 మతముల వారున్నారు. వారు మా పాదరక్షంలో తీసి దేవాలయంలోకి రమ్మని చెప్పిరి. అయితే ఫారిన్ కంట్రీలో సాధారణంగా చర్చిలలోకి షూ కానీ చెప్పులు తీయడం వాళ్ళు. ఇప్పుడు మీరు అందరు లోపలికి వచ్చేప్పుడు తీసారా? ఇది ఎక్కడ అలవాటు? ఒకప్పుడు మన కింద మనకు ఉన్నటువంటి మన పితరుల దేవాలయాల్లో అలవాటే మనం పాటిస్తున్నాము. కానీ ఇప్పుడు దాన్ని బట్టి కాదు, కానీ మందిరం మురికి కాకుండా చూసుకోవడం కోసం మట్టి కాకుండా. కానీ ఫారెన్ కంట్రీలో అట్లా ఉండదు. ఫారెన్ కంట్రీలో పుల్పిట్కి వచ్చే వాళ్ళు కూడా షూ మీదే ఉంటారు. అక్కడ ముందు బెంచ్ల పైన కూర్చున్న వాళ్ళు షూ మీదే ఉంటారు వాళ్ళు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రము రండి గారి షూ తీసేసి లోపల రండి అనేటువంటి ఒక విషయాన్ని చూపించారు. దాన్ని నొక్కి మొత్తాన్ని చెప్తా ఉన్నాడు, నన్ను షూ వదిలి రమ్మంటున్నారు వాళ్ళని. వారు మమ్మల్ని తలగడల మీద కూర్చోబెట్టి అన్ని ఆచారములను మేము దాటుటకు చాలా సమయం పట్టినది. అన్ని ఆచారములను అయ్యా దానిపైన వాటికి మార్చాలి. వారు మమ్మల్ని తలగడల మీద కూర్చోబెట్టింది. వారు మమ్మల్ని తలగడ అంటే ఏంది? దిండు మెత్తడి పరుపుండే చూసారా, కింద వేసుకుని కూర్చుంటారు. అలాంటి తలగడ పైన దిండుల పైన మమ్మల్ని కూర్చోబెట్టినారు. కానీ అనేకమైన ఆచారాల నుంచి మమ్మల్ని దాటి తీసుకెళ్లారు వాళ్ళని. నా మాట వినండి జాగ్రత్త. మీకు ఆన్లైన్లో ఒక ఫోటో కనిపిస్తుంది. ప్రణవ్ గారి యొక్క ఇండియా ట్రిప్ అని కొట్టగానే క్యాప్ పెట్టుకుని ఉంటారు. ఆయన మెడలో ఒక దండేసి ఉంటుంది. ఎంతమంది చూసారా ఫోటో? ప్రణవ్ గారు ఇండియాకి వచ్చినప్పుడు దండేశారయ్యా. దాన్ని ఆధారం చేసుకుని నేడు కూడా క్రైస్తవులమైనటువంటి మనము ఎంటే మెసేజ్లోకి వచ్చిన మనము ఆయన ఏమంటే, నాకు తెలుసో తెలియకుండా దొరకబట్టి ఈ 17 మంది మతస్థులు నన్ను ఇండియాకి వచ్చినప్పుడు నన్ను ఇన్ని మతాచారాలు కూడా నన్ను దాటి తీసుకెళ్లారయ్యా అంటూ అవి మత ఆచారాలే అని నొక్కి వత్తాడి బలంగా చెప్తున్నప్పటికీ కూడా, ఆ దండ వేసింది కూడా ఆచారం అని చెప్పుతున్నప్పటికీ కూడా, లేదు బ్రహ్మం గారు ఇండియాకి వచ్చి దండ వేసుకున్నాడు కదా, మేము కూడా పెళ్లిలో దండేస్తాము అని వేశారు. నేను అంటారు మిమ్మల్ని అసలు వాక్యం సరిగ్గా విభజించగలిగే బలాన్ని ముందు పొందుకోండి అయ్యా. మొదటిగా పని చేయండి. మొదటిగా ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు అలా చేశాడన్నప్పుడు, ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ఏమేమి జరిగింది, ఏమేమి మాట్లాడో మొత్తాన్ని కూలంకషంగా పరిశీలిస్తే దాంట్లో దేన్ని తప్పంటున్నాడో, దేన్ని కాదంటున్నాడో, దేన్ని ఆచారం అంటున్నాడో, దేన్ని ఆచారం కాదంటున్నాడో తెలుసుకోవాలిగా. అది ఏమన్నాడు? మమ్మల్ని 1,00,000 ఆచారాలు కూడా ముందు తీసుకెళ్లారు వాళ్ళంతా. అన్నిటినీ ఆచారాలు చెబుతున్నాడు కదా. చివరికి మీరు మందిరం మురికవుతుంది అనేటువంటి ఆలోచన కూడా కాకుండా, ఇది నిజంగా హిందూ దేవాలయం లాంటి దేవాలయం అనుకుని మీరు చెప్పులు తీసిన అది ఆచారమే. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మీ స్వగృహంలోకి మీ ఇంటి లోపలికి వెళ్తున్నప్పుడు చెప్పులు వేసుకొని పోతారా? అట్లాగే ఇది దేవుడి మందిరము, దేవుడి ఇల్లు కనుక దీనిలోకి వచ్చేప్పుడు మనం వేసుకోకుండా వస్తాం అంతే తప్ప, ఇక్కడ చెప్పులు వేసుకోకూడదు, ఇది ఖచ్చితంగా చేసి తీరవలసిందే అని అనుకుని చేశారనుకోండి అది ఆచారమే. కొంతమంది ప్రార్థించేప్పుడు చెప్పులు వేసుకొని ప్రార్థన చేయరు. కొన్నిసార్లు చెప్పులు తీసేసి ప్రార్థన చేస్తారు. నేను చెప్పులు వేసుకొని చేస్తాను, చెప్పులు తీసేసి చేస్తాను. నన్ను మీరు గమనిస్తే 2 మార్లు కనబడుతుంది. కొన్ని చోట్ల తీస్తాను నాకు తీయాలనిపించినప్పుడు,
కొన్ని చోట్ల తీయనది అట్లాగే చేస్తా. ఎందుకంటే దానిని నేను ఏమైనా కూడా ఆచారంగా నేను పెట్టడానికి ఇష్టపడతలే. పండగ అన్నారు అను నా షూ ఇప్పించి లోపల పంపించారు. ఇలాంటి అనేకమైన ఆచారాలను దాటించి మరి నన్ను మమ్మల్ని లోపల రానిచ్చారు. అయ్యా ఆచారం అంటే ఖచ్చితంగా తప్పక నెరవేర్పు జరిగించవలసిన విషయం అని అర్థము. మోషే అన్న విషయం గమనించండి. అక్కడ మృతతుల్యమైనటువంటిది మరియు అతను వచ్చినటువంటి ఐగుప్తీయులకు సాదృశ్యమైన పాదరక్షణ వదలమని చెప్పాడు. అక్కడ ఆయన వచ్చినటువంటి ఐగుప్తీయుల యొక్క పాద ఎవరికి సాదృశ్యం కనబడుతుందో ఆ పాదరక్షణ వదిలిరమ్మని చెప్తున్నాడు. రెండవది మనకు రూతు గ్రంథంలో కనబడుతుంది. ఏమని? చెప్పులు మార్చుకున్న గురించి మాట్లాడుతుంది. అక్కడ మీరు వింటున్నారా? ఆ చెప్పులు మార్చుకున్నటువంటిది అది వారిలో ఉన్నటువంటి ఆచార వ్యవహారంలో చూస్తున్నాం మనం. దాన్ని ఆచారంలో చిరా వస్తువు అది దాన్ని ఆచారాన్ని సాదృశ్యంగా చూపించాడు అక్కడ. అందుకే ఏమంటాడంటే ఆచారం వదిరా. లేకపోతే మీరు గమనించండి, బ్రహ్మం సహోదరుడు బోధించినటువంటి 1200 వర్తమానాలలో అసలు నాకు తెలిసి 1-2 షూ ఇప్పిండి కదా, అన్నింటిలో షూ వేసుకొని బోధించింది. అంటే ఇప్పుడు అక్కడ దేవుడు లేడా? పరిశుద్ధాత్ముడు రాలేదా? ఆయన దగ్గరికి దేవతలు దిగొచ్చి మనందరితో మాట్లాడిన మాటలు కావా? నా జాగ్రత్త వినండి. అనేకమైన ఆచారం మన వాళ్ళు చెప్తారు ఏమన్నా ఇలా నా ఫ్లోతో కలిసి వస్తే బాగుంటుంది. వారు మమ్మల్ని తలగడ మీద కూర్చోబెట్టి అన్ని ఆచారం మేము దాటడానికి చాలా సమయం పట్టినది. చాలా సమయం పట్టింది ఆచారాన్ని దాటిపోవడానికి. 1,00,000 ఆచారాలు పెట్టి మమ్మల్ని ముందు తీసుకెళ్తా ఉన్నది. ఆయన ఆచారం దాటే వచ్చాడు. ఆయనకు చేసినంత ఆచారాలే, కానీ ఆయనకు తెలియదు కాబట్టి దాన్ని బలంగా ఖండించలే. కానీ అక్కడికి తిరిగి అమెరికా వెళ్ళిన తర్వాత మాత్రం ప్రతి వర్తమానంలో భయంకరంగా ఖండించింది. ఆయన భయంకరంగా బయట అవన్నీ ఆచారాలు విగ్రహాలు తప్పు అని చెప్పేసి మొత్తాన్ని ఎండగట్టి పెట్టేశాడు అక్కడ. అంతేనా కదా? నేను మీ ఇంటికి వచ్చాను గెస్ట్గా. మీ ఇంటికి నేను గెస్ట్గా వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏదైనా నాకు నచ్చలేదు అనుకోండి, ఎట్లా చెప్తా? ఒకటి అసలు చెప్పా. అంతేనా? చెప్పినా కానీ గొడవ. 2 చెప్తే కనుక ప్రేమపూర్వకంగా ఇది ఇక్కడ లేకుంటే బాగుంటుందేమో, ప్రతి ఒక్కసారి ఆలోచించేయండి అంట. అంతేనా కదా? కానీ అదే తప్పితే నా ఇంట్లో ఉంటే ఏం చేస్తా? తీసేయండి అని బలంగా అధికారంతో చెప్తా. అంటే ఆయన ఇండియాకి వచ్చినప్పుడు అదే చేశాడు. ఆయన పైన వద్దు బాబాయ్ ఆచారం వద్దుతూ ఉన్నప్పుడు కూడా సున్నితంగా తిరస్కరించే ప్రయత్నం చేశాడు. కానీ తిరిగి అమెరికాకి వెళ్ళిన తర్వాత మాత్రము ఎండగట్టి అవతల పడేశాడు ఇండియాలో ఉన్న ఆచారాల్ని. పుర్రెలలో రక్తాన్ని పోసుకొని తాగుతున్నారు వీళ్ళంతా అన్నాడు ఆయన. గుర్తుందా? కపాలలో రక్తాలు తాగుతారు వీళ్ళు, అగ్ని నిప్పుకల పైన నడుస్తూ వెళ్తారు వీళ్ళు, అనేకమైన భయంకరమైన ఆచారం రా వీళ్ళవి అన్నాడు ఆయన. తర్వాత చూడండి చదువుతుంది. అవన్నీ మేము చూచుట జరిగింది. ఆ పట్టణం మేయర్ మమ్మల్ని తీసుకొని పోయాను. అతడు హిందువుడు. అతను ఒక హిందూ మతానికి చెందినటువంటి ఒక మేయర్, అధికారి ఆ పట్టణానికి. మహమ్మదీ మతంలో కూడా నమ్మును. ఆయన హిందూ అయినప్పటికీ కూడా ముస్లిం యొక్క మతాన్ని కూడా నమ్ముతున్నాడు అంటున్నాడు ఆయన. మహమ్మద్ ఒక ప్రవక్త అందురు. మహమ్మద్ ఒక ప్రవక్త కదా. ఇస్మాయిల్ వంశంలో నుండి అతడు వచ్చెను. అవును. అబ్రాము యొక్క కుమారుడే. అవును. ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రముఖ సువార్తికుడు వీరి ద్వారా సవాలు చేయబడెను. వాక్యమును రుజువు చేయమని వారిలో ఒకడు సవాలు చేయగా ఇతడు పారిపోయాను. నా ఉద్దేశం ప్రకారం అయితే ఆ సువార్తికుడు ఇలాగ చెప్పవలసి ఉండేది నాకు స్వస్థత వరము లేదు. 49వ వచనం అక్కడ ఒక మాట చెప్పాడు సార్. కొంతమంది మనకి సవాల్ చేస్తారు. ఏమని? మీ దేవుడు సరే అయితే ఇది బాగు చేయండి అని మీ ముందు ఒకరు పెట్టారనుకోండి, అక్కడ బ్రదర్ ఏం చెప్తున్నారు? నాకు స్వస్థత వరం లేదే, నేను చేయలేని విషయాన్ని ఉన్నవారి దగ్గర తీసుకెళ్ళి చేస్తానని చెప్పాలి. అంతే కదా, వరములోనే చేయగలుగుతాడు కదయ్యా. ఆమేన్. చూడండి తర్వాత విగ్రహారాధన గురించి కొద్దిగా చెప్పేదను. ఆ దేవుని పేరు మర్చిపోయాను. వారు ఆ దేవుని పేరు మీద నిప్పుల పైన నడిచిరి. అది పెద్ద విగ్రహం కనబడిందంట. మానవ ముఖము వలనే ఉన్నది, మనుషుల ముఖం లెక్కనే ఉంది. వారి పాపములన్నీ వినుటకు పెద్ద చెవులు ఆ విగ్రహమునకు ఉన్నవి. అలా చేయండి. ఏ విగ్రహం అది? మనుషుల ముఖం లెక్క కానీ పెద్ద చెవులు ఉన్నాయంట. చదవమ్మా. పెద్ద చెవుల రింగులు ఉన్నవి. ఆ చెవులకు ఏమున్నాయి? రింగులు ఉన్నవి. చెవుల రింగులు అన్యమత ఆచారాల తల్లి. చెవుల పోగులు అన్యమత ఆచారాల దైవ సంబంధాల ప్రజలు పెట్టుకునేవి కాదు.
పాత నిబంధనలో కూడా మహమ్మదీన్స్ పెట్టుకుని ముస్లిమ్స్ పెట్టుకున్నట్టు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా హిందువులు అన్ని మత ఆచారాలు చేసేది మనం చేసేది కావమ్మా. మనం చేయకూడదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన పట్ల కార్యం జరగాలంటే ఇప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించకుండా నాకు పట్ల కార్యం జరగదు ఎలా చేస్తాడైనా చేయడు. ఆయన ద్వితీయోపదేశం కానీ 20 మనం చదవండి మీరు. ఆయన ఆజ్ఞల్ని పాటించున్న వారి పక్షాన ఆయన కార్యాలు చేస్తాడు. ఆ ఆజ్ఞలు పాటించకుండా మేలు రావాలి అంటే 100 సార్లు కాదు 1000 సార్లు ప్రార్థన చెప్పించుకున్నా మనకేం కలగదు. చూడండి అంటాడు పెద్ద చెవులు ఉన్నాయి. ఆ చెవులంట వాళ్ళ పెద్ద పెద్ద పాపాలు వినడానికి ఏమో అంటున్నాడు ఆయన. అంటూ దానికి ఏం కనబడుతున్నాయంట? మోగులు కనబడతా ఉన్నాయి. చాలా ఖరీదైన రాళ్లతో చేసిరి. చాలా ఖరీదైన రాళ్లతో చేశారంట విగ్రహాన్ని. ఒక్కొక్కటి దాదాపు 1/2 మిలియన్ ఖరీదు ఉండును. ఈ అంచనా తక్కువ కావచ్చు లేదా ఎక్కువ కావచ్చు, కానీ ఆ విగ్రహంలో అంత వెలగల ఆభరణాలు అమర్చిరి. ఆలోచన చేయండి, ఏ విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు? పెద్ద చెవులు అనేది ఏ విగ్రహాలు ఉంటాయి? పెద్ద చెవులు అంటే మనుషుల ముఖం ఏ విగ్రహం? ఏ విగ్రహాలు ఏర్పడతాయి బాంబేలో ఎక్కువగా? అంటే చదువుతున్నారా? ఇందుకే ఆ వర్తమానం చదివారు ఎప్పుడైనా? చదవాలి. అందుకే మీకు కొత్త కనపడతా ఉంది. చదువుకుంటేనే వేగంగా ముందుకెళ్ళడం. ఆయన అంటాడు ఇండియాకి వచ్చి చూసి ఇండియాలో ఎంత ఘోరమైన పరిస్థితి బ్రదర్. అసలు ఎన్ని మతాచారాలు, ఎన్ని సూపర్స్టిషన్స్, ఎన్ని మూఢనమ్మకాలు, ఇంత ఘోరమైనటువంటి ప్రాంతాన్ని నేను చూడలేదు. ఆయన ఆఫ్రికాలో ఒక ప్రాంతాన్ని, ఇండియా ప్రాంతాన్ని మాత్రమే ప్రపంచం అంతట్లో ఆయన తిరిగి ప్రపంచాన్ని 7 మార్లు చుట్టుకొట్టాడుగా. 7 మార్లు చుట్టుకొట్టిన దాంట్లో ఇండియాలోను ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే అత్యంత భయంకరమైన మూఢనమ్మక ఆచారాలు ఉన్నాయని చెప్పాడు. మరి మనం అలాంటి ప్రాంతంలో ప్రవక్త ద్వారా దేవుడు సేవింపబడినటువంటి అదే ప్రాంతంలో నివసిస్తున్నాం కదా. మనం కూడా తెలిస్తే కూడా కొన్ని మూఢనమ్మక ఆచారాలు మనలో పడ్డాయా? భూగోళం అంతటిలో అత్యంత భయంకరమైన మూఢనమ్మక ఆచరణ కలిగింది ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలు, ఇండియా ప్రాంతమే. మరి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మనం ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఉంటామయ్యా. ఈ ప్రాంతంలో నివసిస్తున్న మన పరిస్థితి ఏంటయ్యా? మనకు తెలుసు తెలియక అనేకమైన ఆచారాలు మనకు తెలియ కూడా కలిసిపోతాయి. వాటిని దొరకబెట్టి ఎండగట్టి దూరం చేయాలి. లేదా అలాంటి ఆచారాలను కనుక పాటించాలనుకోండి, ద్వితీయోపదేశకాండం యెషయా గ్రంథం 47:47 వచ్చింది. ఒక్క దినములోగా ఒక్క నిమిషమునని పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. ఏంటి అయ్యా చాలా జాగ్రత్త. మనం ఆరాధిస్తున్న దేవుడు రోషము కలిగిన వాడయ్యా. ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత రోషం కలిగిన వాడు. ఆయన అంటాడు నువ్వు నీకు నచ్చినట్టుగా నడుస్తున్నావేమో, నీకు అనుకూలమైనటువంటి బోధలో నీకు అనుకూలమైనటువంటి మార్గంలో నడుస్తున్నావేమో, కానీ నువ్వు గుర్తుపెట్టుకో విశ్వాసి, ఒక్క దినములనే నీకు పుత్రశోకమును వైధవ్యమును కలుగును. అంటే ఒకే ఒక్క రోజులో అప్పుడుదా కళ్ళాముద్దుగా పెంచుకొచ్చిన మన కుమారుడైనా సరే మనం వదిలిపోవచ్చు. దేవుడు అనుమతిస్తేనే జరిగేది. ఏ క్షణంలో జరగవచ్చు, జాగ్రత్త. నీవు అధికముగా శకునము చూచినను, నువ్వు అధికముగా శకునము చూస్తున్నావే, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను. అక్కడి మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, మన దేశంలో, మన ఊరిలో, మన కుటుంబాలు ఇవి జరుగుతున్నాయా? మనం శకునాలు చూస్తున్నామా? శకునం అంటే ఏంటయ్యా? మంచి ముహూర్తం లాంటివి. ఇది మంచిని కలగజేసే సమయము, మంచిని కలగజేసే సమయము. ఇది మంచిని కలగజేస్తుంది, మంచిని కలగదు. శకునాలవి మనం చూస్తున్నామా? శుభ గడియలు, మంగళ గడియలు. ఇక్కడ క్రైస్తవులు మంగళ అనే పదం వాడతారు ఎక్కువగా. ఇది మంగళ గడియలు కదా. ఈ గడియలోనే వివాహం జరగాలి. ఎందుకో మరి చాలాసార్లు అట్లా అనుకుంటారు కదా, ఏ గడియలో పెళ్లి చేసుకుంటారు అదే గడియలో రోజు కూడా లేదు జనకి పెట్టుకున్నారుగా మంగళ గడియలు, శుభ గడియలు అని. ప్రార్థనలు పెట్టించుకోవాలన్నా కూడా శుభ గడియ ప్రార్థనలు ఉంటాయి. క్రైస్తవులలో నేడు శకునాలు చూస్తారు వాళ్ళు. ఇంటి ముందు పోతుంటే నల్ల పిల్లలు ఎదురుపడితే ఏమంటారు? నేను ఎవరు చెప్పాను, నల్ల పిల్లలు ఎదురుపడితే
ఇంట్లోకి రావడమే, లోపలికి వెళ్ళి కాసేపు బయటకు రావాలి. బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కసారి అక్షి ఒక తుమ్ము తుమ్మితే ఆగిపోవాలి, 2 తుమ్ములకు ఏం కాదు, 3 తుమ్ములకు ఆగిపోవాలి, వేసి సంఖ్యలకేమో ఏం కాదు, సరి సంఖ్యలకేమో ఆగిపోవాలి కదా. ఇట్లాంటి శకునాలు కర్ణపిశాచాలు క్రైస్తవులై ఉండి దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారై ఉండి వాడు ఎవడో వచ్చేసి నేను దయ్యాన్నిస్తాను మా దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఆశ్రయిస్తాడు. కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. నేను చాలా మంది క్రైస్తవులు చూసా. ఏదది మా సొంత ఫ్యామిలీలో చూసా, అది హిందువులు కాబట్టి. హిందువులలో ఉంటే పర్వాలే, క్రైస్తవులలో ఏదది బంగారం పోయింది, ఆ బంగారాన్ని అంజన వేసి చూపిస్తాడంట ఆయన. ఆడు దొరకడు, మొన్న సరే ఏసీ వాడు దొరకడు. కరెక్టేనా? బంగారం కోల్పోతే అంజన అంటే నల్లగా ఇంకా పూస్తాడు, దాన్ని చూస్తాడు. అది ఏం చూస్తాడు మరి వారికే కనపడుతుంది. ఆ స్క్రీన్ వాడి తప్ప ఇంకెవడికి కనపడుతుంది. దాంట్లో అక్కడ ఇక్కడ అని చెప్తుంటే నువ్వు అనుకోవాలి. అని చెప్తుంటే కూడా కట్టాల. దేనికి అలాంటి వాటిని ఆశ్రయించే క్రైస్తవులు ఉన్నారయ్యా. తమ పిల్లలకు దయ్యాలు పట్టిందని చెప్పేసి పాస్టర్లే దయ్యాల దగ్గర పంపిస్తూ ఉంటే అయ్యో ఇలాంటి వాటిని ఆశ్రయిస్తున్నారే. ఒక్క రోజులో మీకు పుత్రశోకాన్ని కలగ చేస్తాను. ఒకే ఒక్క రోజులో. తర్వాత అత్యధికమైన కర్ణపిశాచు తంత్రములను నీవు ఆధారముగా చేసుకుని అలాంటి వాటిని ఆధారం చేసుకున్నావే దయ్యాల్ని, తంత్రాల్ని, మంత్రాల్ని. ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. అలాంటి వాటి వల్ల నీకు అపాయాలు సంపూర్తిగా వస్తున్నాయి కదా. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడడనుకుని అనుకుంటా. నన్ను ఎవడు చూస్తాడు అనుకుంటున్నావు నువ్వు? సంఘం దగ్గర, దేవుడి దగ్గర, కాపర్ దగ్గర మంచిగా మాట్లాడతావు. ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది నీ ఆచార వ్యవహార శైలి ఏందో. హర్షము ఈరోజు రాత్రి అందరు ఇళ్ళకి పోయి చిన్న చిన్న గిన్నెడు ఉప్పు తీసుకురా. రాత్రి కూడా ఎవరెవరు చూద్దాం ఒకసారి. రాత్రి పూట ఉప్పు ఇవ్వరు కదమ్మా, డబ్బులు అడిగారా? అందరు నాకు ఈరోజు రాత్రి అందరు 2 రూపాయలు ఇవ్వండి తీసుకురా, చెక్ చేద్దాం ఎవరెవరు ఏ ఆచారంలో ఉన్నారు. ఎప్పుడు? సాయంత్రం పూట కూడా. ఎందుకు చెట్టు వచ్చిన నీకు దయ అప్పడుగుతుంది ఏమన్నా అంటే ఎక్కడి ఆచారాలు? మీరు వర్తమానంలోని వారేగా. రాత్రి కూడా చెట్ల మీద పాములో పురుగుకుంటూ ఉండే పర్లేదు, సాయంకాలం వేళ నుంచి దూరం తిరుగుతున్నారా? ఈ ఆచారాలు ఎవరు నేర్పారు మీకు? దేవుడి గురించి కదా ప్రవక్త అన్నాడు. ఇక తర్వాత ఇంకో వర్తమానం అంటాడు, there are so many superstitions in the land of India అన్నాడు ఆయన. భయంకరమైనటువంటి అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి ఇండియాలో అన్నాడు ఆయన. అయ్యో ఎవడు నమ్మమన్నాడు వీటిని మిమ్మల్ని? తర్వాత ఇంకొచ్చి సార్ నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. ఆ కీడు నీ మీద పడుతుందా? నువ్వు దేని గురించి అయితే భయపడి మూఢనమ్మకాలు పెట్టుకున్నావో ఆ ఇప్పటి వరకు నా మాట వింటున్నారా? ఏ కీడు గురించి భయపడి మూఢనమ్మకాలు పెట్టుకున్నావో, ఆచరణలు పాటించావో, వాటి వల్లే నీకు తెలియకుండా ఇప్పటి వరకు నీకు శాపం వచ్చింది, నష్టము కష్టం వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు బాగుపడకపోవడం కారణము నువ్వు పెట్టుకున్న ఆ మూర్ఖపు యొక్క విశ్వాస మత ఆచారాలే. అయ్యా ఈ రోజున ఇలాంటివి చాలా ఉన్నాయి. మనలో క్రైస్తవ్యంలో దూరిపోయినటువంటి ఆచారాలు అనేకాలు. కానీ ఈ రోజున మీతో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్న అంశము వాస్తు. ఏది వాస్తు? పేరు బాగుంది కదా. వాస్తుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయ్యా ఏమైంది? చాలా ఆచారాలు ఉన్నాయి. అన్ని ఆచారాలు ఒక్కరోజు తీయలేదు. ప్రతి అన్యమత సంబంధమైన ప్రతి ఆచారాన్ని వాక్య ప్రకారం ఎడగలేదు. ప్రతి ఆచారం నుంచి మనం మార్చుకుందామా? ఆమేన్. అయితే ఈ వాస్తుని తీసేయాలి. ఈ వాస్తుల గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఒకడు అంటాడు అసలు బైబిల్లో వాస్తు లేదని, మరొకరు అంటారు వాస్తుంది కానీ అది బైబిల్లో ఉన్న వాస్తే వాడాలి మరొకరు. మరికొంతమంది పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటారు. ఆయన వస్తాడు, ప్రార్థన అయిపోద్ది, కానుక పెడతారు, వెంటనే నెక్స్ట్ పంతులు గారు వచ్చి వాస్తు ఇచ్చిపోతాడు. ఎంత ఘోరం అయిపోయిందంటే ఇది చివరికి కట్టే మేస్త్రి కూడా చెప్తున్నాడు వాస్తని.
ఆ నీటి వరదకు నీటి పారడం దృష్టిలో పెట్టుకొని మన పెద్ద గిన్నె కొంచెం పైకి లేపాము, ఇది వాస్తు కాదేమో అన్నాడు ఆయన. భయంకర విషయం అండి. సముద్రంలో కొంతమంది అది కూడా అన్నారు, ఇట్లా కట్టచ్చా? ఈ 4 రూముల యొక్క గడప స్థాయి కన్నా ఆ చివరి రూముల గడప స్థాయి కొంచెం పెద్దగా ఉంటుంది. ఎందుకంటే రేపటి దినాలు ఈ 4 రూములు కూడా పైకి లేపాలని ఆలోచనలు కట్టాం మనం. కానీ దానికన్నా ఇటు కొంచెం దిగిందే కదా, అటు ఎత్తుండొచ్చా? వాస్తులు భలే నమ్ముతారయ్యా. ఎలా ఉంటుంది అది? నైరుతిలో కూడా కొంచెం పెరిగిందా యజమాను డౌట్. పుట్టేటప్పుడు ఒకవేళ పిల్లోడు పేదలు పట్టుకున్నాడు ఆ మేనమామ తెలుసా? వస్తున్నా అవి కూడా సెపరేట్ వర్తమానం చెప్తున్నా, అన్ని బయట తీయాలండి. మొత్తం గొడుగుల్లోంచి అన్ని ఎలకలన్నీ బయటకు రావాలా. ప్రతి ఆచారాన్ని బయటకు తీస్తా. ఆచారానికి పదకొట్టకపోతే అసలు ఆ కాపరే కాదు. ఏంటంటే ఆ సంఘం పనులకు రాజ్యానికి ఇచ్చారో లేదు. మీకు వివాహ పద్ధతులు చూపిస్తా, పెద్ద మనిషి పద్ధతులు, ఇంకా తర్వాత ఏమంటుందండి శ్రీమంతాలు, అన్ని ప్రతిదీ బయటకు తీస్తా. అన్ని లేఖనాల్లో చూపిస్తా, ప్రవక్త చెప్పిన ఆధారాలు చూపిస్తా. సరి చేసుకోవడం ఇష్టమే కదా మీరందరూ మంచి జనులయ్యా, మీరు చాలా మంచివారు, మీరు సరి చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. నాకు ఎవరో చెప్పారు మన సంఘమయ్యా సరి చేసుకోవడం చాలా ఇష్టపడతారు, మీరు సరి చేయండి అన్నాడు ఆయన. నీకు అదే పనులు ఉన్నాయా అన్న, కానీ మీరు ఆశిస్తున్నారు బట్టి అధికంగా సరి చేద్దాం. మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? సరే, ఇప్పుడు నేను ఎవరిని అడిగినా నిజంగా చెప్పారు. కానీ వాస్తు పైన కొద్ది గొప్ప నమ్మకాలు విశ్వాసాలు చాలా మందిలో ఉన్నాయి, నాకు తెలుసా విషయం. కానీ అసలు వాస్తు ఎట్లా పుట్టిందో తెలుసా మీకు? తెలియదు. మనకేం తెలియదు, అన్ని వాడేస్తాం అంతే కదయ్యా. ఎట్లుంటుందండి, ఆడు కూడా కనిపెడతాడు, ఏది ఒక చిన్న మిషన్ కొంటాడు కనిపెడతాడు. దాన్ని మనం కనిపెట్టలే, కానీ తీసుకొచ్చి వాడుకున్నట్టుగానే ఎవడో కనిపెట్టిండు వాస్తులు, మనం తీసుకొచ్చి వాడతాం. నేను చెప్తా చూడు, వాస్తు అనే పుట్టుక ఎట్లా జరిగిందో చెప్తాను. వాళ్ళలో ఉన్నటువంటి ఎక్కడ పుట్టిందో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కల్పిత కథ మీరు వినాలి. ఎందుకంటే ఇంకోసారి వాస్తు అన్నామంటే అంటే మీకు బాగుంది, కానీ అలాగండి దయచేసి సార్ జాగ్రత్తగా గమనించారు. పూర్వము అంధకాసురుడైనటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అంధకాసురుడైన రాక్షసుడు, అసలు వాడికి బైబిల్ గారి సంబంధం ఉందా? వాడికి అలాంటి వ్యక్తి పేరుందా బైబిల్లో? కానీ అంధకాసురుడైన ఒక రాక్షసుడు 3 లోకాలలో, 3 లోకాలలో, భూలోకము, ఊర్ధ్వలోకము, నాగలోకం, ఏ లోకము కానీ 3 లోకాలలో ప్రజలందరినీ, ఆ ప్రజలను దేవతలు అంతే అంతేగా. 3 లోకాలలో ఒక లోకంలో ప్రజలు ఉంటారు, ఒక లోకంలో దేవతలు ఉంటారు, ఒక లోకంలో రాక్షసులు ఉంటారు. అన్ని లోకాల ప్రజల్ని వాడు నానా యాచన పెట్టి అందరిని ఇబ్బంది పెట్టి చంపుతా ఉన్నాడు, బలాత్కారం చేస్తా ఉన్నాడు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తా ఉన్నాడు. అలాంటప్పుడు ఆ అంధకాసురుణ్ణి ఏదైనా చేసి వాడిని ఇబ్బంది పెడుతున్నాడుగా. మరి అరిగంటాలని చెప్పి అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారట. శివుడు ఏం చేశాడు? ఇక అందరూ చడికి ఏం చేయాలి? యుద్ధం చేయాలా? పోయినాడు. అంధకాసురుడు ఈ 3 లోకాలు అందరినీ ఏడిపిస్తున్నాడే, కొంచెం బలం గట్టోడే మారాడు. ఎందుకంటే దేవతల్ని, నరుల్ని, రాక్షసులు అందరూ ఏడిపిస్తున్నాడు, కొంచెం గట్టోడేగా. అలాంటి గట్టంతో యుద్ధం చేస్తూ ఉండగా శివుడికి కొద్ది చెమట కాదు, కష్టపడుతున్నాడుగా. చెమట కాకుంటే ఈ లలాటము ఈ నుదుటి నుంచి ఒక చుక్క అని పడ్డది. ఆ చుక్క పడుతూ 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 భూమి మీదకి వస్తూ ఉండగా ఆ చుక్క ఒక పెద్ద భూతముగా మారిపోయింది. వాడి పేరే వాస్తు. ఇంకోసారి వాస్తు మీ తలగా తీస్తుంది. వాడి పేరు వాస్తు. నువ్వు విన్నావా? వాడు పడడం భూమి అమాంతంగా పడ్డ తర్వాత అక్కడే ఉండలే, పడ్డవాడు భూమి అంతా వ్యాపించిపోతున్నాడు. వాడు మొత్తం వ్యాపిస్తున్నాడు. వాడు ఆడొక పెద్ద సముద్రం వల్ల వ్యాపించిపోతున్నాడు. నాకేంటే దేవుడు పిలువబడుతున్న వాటిలో దయ్యవచ్చుడు ఏందో. సరే, వాళ్ళ స్టోరీ వాళ్ళకి మనం అనడానికి ఏం లేదు. వాళ్ళ చెల్లుబాటు అయితే మన చెల్లుబాటు అయ్యి కాదు. మళ్ళీ మొత్తం వ్యాపిస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా చేతనే సరే అరికట్టాలని చెప్పేసి ఈసారి బ్రహ్మ దగ్గరికి వెళ్ళేది. ఆయన కదా సృష్టికర్త మన దృష్టిలో. ఏమయ్యా ఎట్ట చేసావు వీడిని, ఏంది మా పరిస్థితి, ఎట్ట మీద అరికట్టాలా, ఎట్టబడతా వీడు వ్యాపించిపోతున్నాడే అన్నప్పుడు అన్నాడు, వీడిని అధోముఖముగా పడేయుట నేను చెప్తాను రండి అన్నాడు. అధోముఖం అంటే బోర్లా పడేయడానికి ఒక పద్ధతి ఉంది రండి అని చెప్పేసి 8 మంది
దేవతను పట్టుకున్నాడు ఆయన. నా మాట వింటున్నారా? 8 మంది. ఈ పేరు చెప్తాను, మీకు తెలుసు ఆ పేర్లు కూడా. వస్తున్నారు. ఆ 8 మంది దేవతలు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి మధ్యలో ఆయన, వీళ్ళందరూ కలిసి భూమి మీద అదాలమని బోర్లా పడేసి అందరూ 8 దిక్కుల్లో 8 మంది అందరూ అందరూ కూర్చున్నారు. ఇట్లా మధ్యలో బ్రహ్మగారు కూర్చున్నారట. లేవద్దు వాడు, అది వ్యాపించద్దు వాడు. మాట వింటున్నారా? ఇప్పుడు ఒకసారి మీ వాట్సాప్ లో ఓపెన్ చేయండి. మనకు ప్రొజెక్ట్ ఉండేది కాబట్టి తప్పదిగా కొనవలసిందే. ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్ లో ఎక్కడైనా సరే వాస్తు అని కొట్టి చూసినారనుకోండియా, ఇదే పిక్చర్, దీనికి అటు ఇటుగా సారూప్యమైన పిక్చరే వస్తుంది. వచ్చిందా? రాలే? చూడండి, అందరూ ప్రతి ఒక్కరు చూపించండి. ఒక ఆయన బోర్లో పడిపోయి కథ పడ్డా. మీరు ఆంగ్లంలో ఎక్కడైనా చూడండి, వాస్తు అని కొట్టగానే ఆ చెమట బిందువులోంచి పుట్టిన వాస్తు అనేటువంటి ఆ రాక్షసుడికి ఆకారం కనబడుతుంది. ఇట్ట పడ్డాడు, 2 చేతులు దగ్గర పెట్టి కాళ్ళు దగ్గరికి ముడిసి పడ్డాడు భూమి మీద. ఇట్టగా రివర్స్ లో పడ్డాడు, 2 చేతులు దగ్గరికి పెట్టి. నా మాట వింటున్నారా? చూసుకుంటా బిజీ ఉన్నట్టున్నారు. చూడండి, ఎంత చూసినా అంతే ఉంటుంది, అంత అంతగా పట్టుకున్నాడు. పట్టుకోండి చూడండి. అయ్యా 3 పడుతుందా? 3 పడుతుందిగా. ఇప్పుడు చూడండి, ఇట్లాంటి వాడికి కొంచెం ప్రొజెక్ట్ కూడా అద్భుతంగా ఉండేది. కానీ ఏం చేస్తాం? ఇగో ఇది తూర్పు, తర్వాత పడమర, ఉత్తరము, దక్షిణం. చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారు తెలుసా? నాకు వాస్తు తెలుసు, నాకు చేతి రేఖలు చదవడం తెలుసు, నాకు అన్ని తెలుసు అంటారు. బైబిల్ కూడా చదవడం వస్తే బాగుంది. వింటున్నారా? రైట్. ఇది రాసుకోండి, గీసుకోండి, పర్వాలే. ఒక చోట చిన్నది రాసుకోండి. మీకు కూడా ఎప్పుడైనా మరొకసారి కూడా వాస్తవానికి వారి మొహరం ఉండొచ్చు. మీరు వింటున్నారుగా? ఇప్పుడు దానిలో చూడండి ఏమన్నాడు అక్కడ. తర్వాత దీంట్లో 4 మూలలు ఉన్నాయి కదా, ఈశాన్యము, ఆగ్నేయము. ఇగో ఇక్కడ ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, తర్వాత వాయువ్యం. గమనించండి, ఆ పంట రాక్షసుని యొక్క తలగా ఇక్కడ ఉంటుంది. చేతులు ముడుచుకుంటూ లోపల సైడు, తర్వాత మళ్ళా కాళ్ళు ముడుచుకుంటున్నాడు. ఇదే రాక్షసులు ఎక్కుతున్నాడుగా. గమనించండి. అయ్యా రాక్షసు అట్ట పడ్డాడు. రాక్షసుడు అట్ట పడ్డ తర్వాత ఈ 8 దిక్కులు ఉన్నాయి. 8 దిక్కులేదా? 8 దిక్కులేదా? ఈ వీటి కూడా, ఈ మూలాలు కూడా దిక్కుల కింద లెక్క పట్టాలి. రైటేనా? అసలు మీ దిక్కుల గురించి అవగాహన ఇవ్వాలి. ఇది బాగుంది, డబ్బా షేప్. ఇప్పుడు చూడండి, ఇది డబ్బా షేప్ లో ఉందా? ఉందా లేదా? దీనికి కుడి దిక్కు, ఎడమ దిక్కు, వెనక దిక్కు, ముందు దిక్కు. ఇటు తూర్పు, ఇటు పడమర, ఇటు ఉత్తరము, ఇటు చాలా బాగా చెప్పారు. గట్ విషయం. దీనికి చెప్పు. సరే, ఉదాహరణకి నువ్వు చెప్పాను అనుకో, ఇగో ఇటు పక్క తూర్పు అన్నావు అనుకో ఉదాహరణకి. కానీ భూమి ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది కదా, ఇటు తిరిగినావు కాసేపు. ఇప్పుడు తూర్పు పెట్టు. ఇప్పుడు సూర్యుడు కదలడు కదా, సూర్యుడు ఎప్పుడు ఒక చోట ఉంటాడు. సూర్యుడు కదులుతాడా? సూర్యుడు కదలడు, సూర్యుడు స్థిరము. ఎక్కడ ఉన్నాడు సూర్యుడు? ఇక్కడ ఉంది. ఇది తూర్పు అన్నావు అన్నా, నీ ఇల్లు ఇక్కడ ఉంది, ఇటు తిరిగినావు. ఇప్పుడు తూర్పు పెట్టు. నువ్వు ఏ దిక్కున్నావు? వస్తువులలో ఒక షేప్ లో ఉన్న వాటికి దిక్కులు పెడితే మీనింగ్ ఉంటుంది. గుండ్రేడి భూమికి దాని కింద ఏంది, పైన ఏంది, తూర్పు ఏంది, పడమరేంది?
అయినా సరే దేవుడు కొన్ని విషయాలు గుర్తించడం కొరకు నక్షత్రంలో కనబడే స్థితిని, నక్షత్రం మూసుకోబోయే స్థితిని బట్టి దిశను పెట్టాడు. కానీ ఈ దిశను ఆధారం చేసుకొని ఇప్పుడు చూడు, ఇటు వంటిల్లు ఉండొద్దు, ఇటు మంట ఉండొద్దు, ఇటు బాత్రూమ్ ఉండొద్దు, మమ్మల్ని లచ్చ పెట్టి కట్టుకుని కూలగొట్టి మరీ సరి చేస్తారు కదా. మళ్ళీ ఇటు పక్క దర్వాజా తీసి అటు పక్క పెడతారు. ఏమొస్తుందని? 20,000 అప్పు వస్తుందని. ఇది ఇచ్చాడు కడితే 20,000 అప్పే కదా. ఇది చూడండి, ఇప్పుడు ఆ దేవతల పేర్లు చూడండి, ఉంటాయి చూడండి, ఆ పేరు గుర్తుంచుకోవడం కష్టంగా ఉంది. ఈశానుడు, ఇంద్రుడు. ఇది చూడండి, ఇక్కడ ఈశానుడు అనే దేవత ఉంటాడు, ఇక్కడ ఇంద్రుడు ఉంటాడు, ఇక్కడ అగ్ని ఉంటాడు, అగ్నిదేవుడు. అందుకే ఆగ్నేయం వైపు అగ్ని ఉండాలా, ఆగ్నేయం వైపు వంటగది ఉండాలా అని చెప్తారు. గుర్తుందా? చెప్తా, అది కూడా చెప్తానండి, మీరు రాసుకోలేదు, అది పేరు రాయండి. యముడు, పితృ, వర్ణుడు. ఒకసారి యముడు, పితృ, పర్ఫెక్ట్ కాకపోతే రాస్తుంది, తర్వాత కూర్చేసుకుంటాను. పితృ, వాయువ్యం అంటే వాయుదేవుడు ఉంటాడు, వాయుల పేరు దగ్గర ఫిక్స్ అయ్యి వాయు ఉత్తర దిక్కంటే కుబేరుడు ఉంటాడు, వరుణుడు, ఇక్కడ వర్ణుడు, రాశారా? అయ్యా చూసుకున్నారుగా, మీకు అర్థమవుతుందిగా. ఇక్కడ ఈశానుడు అనే దేవుడు ఉంటాడంట, ఇంద్రుడు, అగ్నిదేవుడు, యముడు, పితృ, వర్ణుడు, వాయువు, కుబేరుడు. ఏ దిక్కులు ఏం పెట్టుకుంటారు చెప్పరా వాళ్ళు? ఇక్కడ వంట, వింటున్నారా? ఇక్కడ వంట, ఈడ పెంట. అయ్యో బాత్రూమ్ ఉంటుంది, అయ్యో బాత్రూమ్ ఉంచుకుంటారు. అరే అరే వంట అక్కడ, పెంట ఇక్కడ, ఈడ గుంట అంటే నీళ్ళ సదుపాయం, ఈడ పంట. కరెక్టేనయ్యా. అసలు వాస్తంది 4 ముక్కల్లోనే. అదేమి వాయువ్యం పెట్ట, ఆగ్నేయం వంట, నైరుతి పంట, ఈశాన్యం గుంట, ఇంత వాస్తంతే. దీన్ని బట్టేగా ఏమంటారు, ఇటు ఉండద్దేమో, ఇది ఇటు ఉండాలనుకుంటా, ఈ డోర్ ఇటు ఉండద్దేమో, ఇటు ఉండాలనుకుంటా. కరెక్టేనా అయ్యా? నేను మిమ్మల్ని స్ట్రేట్ ఒక ప్రశ్న అడుగుతా. దీంట్లో ఏదైనా దైవ సంబంధమైన పేరుందా? దైవ సంబంధం లేఖనం కనబడుతుందా? కానీ ఇక్కడ ఒకడు వస్తాడు, అతగాడు అంటాడు, ఏమని? బైబిల్లో వాస్తుందిగా, బైబిల్లో వాస్తుందిగా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది బైబిల్లో దేవుడు చేసిన గుడారం యొక్క నమూనా. గమనించు సార్, నేను అందరికీ పచ్చని కూడా పంపిస్తున్నాను. ఇది స్కెచ్ల విషయంలో ఉన్నాడు, నాకు ఉత్తర చేయడానికి మీరే గారు చేయండి అయ్యా. బోధించడానికి, మీకు అర్థం చేసుకోవడానికి అడ్డంగా నిలబడతా ఉంది. ఉండే నమూనా మీకు పంపించాను చూడండి, గ్రూప్లో పెట్టే. ఇప్పుడు వచ్చిందా? పంపించాను చూడండి, వచ్చిందా? ఒకసారి చూడండి. దాంట్లో మొట్టమొదటి మందిరం అనేటువంటి దాని ద్వారా వెళ్ళ తూర్పు దిక్కే ఉంటుంది కదా. అది మోషే కట్టిన మందిరం అయినా సరే, సొలొమోను కట్టిందైనా సరే, తూర్పు దిక్కే దాని ముఖ ద్వారా కనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా తూర్పు నుంచే వచ్చేది. ఆయన నా మాట పెట్టారా? ఆయన రాకడ, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఫ్రమ్ ద ఈస్ట్.
తూర్పు నుంచి. సరే గమనించండి, ఇక్కడ దానిలో మొట్టమొదటిగా ఇత్తడి బలిపీఠం కనబడుతుంది. అంటే అక్కడ ఏమున్నది మంటే, అవునా? ఇది తూర్పు అనుకోండి, ఇత్తడి బలిపీఠం అనుకోండి. అది ఇప్పుడు దేవుడి యొక్క మందిరంలో ఇటు ఏది ఈశాన్యం వైపు పెట్టిండా, ఆగ్నేయం పెట్టిండా, మధ్యలో పెట్టిండా? పిక్చర్ చూడండి కదా, మధ్యలో పెట్టిండు. ఓకే ఓకే, కరెక్టేగా. ఆ తర్వాత ఇత్తడి గంగాలం ఉంటుంది. ఆ ఇత్తడి గంగాలంలో నీళ్ళు చేతులు కట్టుకుంటారు వాళ్ళు, యాజకులు కదా. నీళ్ళు ఎక్కడ ఉండాలా? వాస్తు ప్రకారంగా ఈశాన్యం దిక్కు ఉండాలా. ఈ వాస్తు ప్రకారంగా అగ్ని అనేటువంటిది ఆగ్నేయంలో ఉండాల్సింది మన మందిరంలో మధ్యలో కనబడుతుంది కదా. వాస్తు ప్రకారంగా నీళ్ళు అనేటువంటిది ఈశాన్యంలో ఉండాల్సింది, అది కూడా మధ్యలోనే ఉంది. కరెక్టేనా? గమనిస్తున్నారుగా. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి రండి. పరిశుద్ధ స్థలంలో ఏముంది? ఇదిగోండి, ఇటుపక్క సన్నిధి రొట్టెల బల్లి ఉంటుంది. కరెక్టేనా? గమనించండి, ఇటుపక్క ఇదిగో ఉత్తర దిక్కు కదా. అంటే మధ్యలో తీసుకుని ఆ సన్నిధి రొట్టె బల్లకి అక్కడ ఉన్నటువంటి సువర్ణ దీపానికి మధ్యలో నిలబడితే ఎడమ వైపే కదా ఉండేది. కరెక్టేనా? ఎడమ వైపు అంటే ఉత్తర వైపున సన్నిధి బల్లలో రొట్టె కనబడుతుంది. కానీ వాస్తు ప్రకారంగా పంట ఎక్కడ ఉండాలా? నైరుతిలో ఉండాలా. నా మాట వినండి, బైబిల్లో వాస్తుకి చెంపలు వలిగిపోవాలి. వాస్తు ప్రకారం ఎక్కడ కనబడాలి? నైరుతిలో ఉండాలి. కానీ దేవుడు ఎక్కడ పెట్టిండు? ఉత్తర దిక్కులో పెట్టిండు. కరెక్టేనా? అసలు నువ్వు ఏ నిర్మాణం అని తీసుకో, బైబిల్ మొత్తంలో చెప్పబడిన వాస్తు ప్రకారంగా అసలు బైబిల్ నిర్మాణానికి సంబంధమే లేదు. చెప్పబడినటువంటి వాస్తు ప్రకారంగా బైబిల్లో ఏ నిర్మాణము కనబడదు. బైబిల్ అంతట్లో వీళ్ళు చేసేటువంటి ప్రొపగండా ఏంటంటే, మరి నోవాహు కాలంలో ఆయన 3 అరలు చేయించాడు కదా, 3 ఫ్లోర్లు కట్టాడు కదా, అంతేనా? అందుకే మీరు 3 ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకోరు. కింద ఒకటి పక్షులకు, జంతువులకు, లాస్ట్ మనుషులకు. వాటికి 3 ఎత్తులు దేవుడు నియమించాడు, ప్రతిదీ పెట్టాడు. నేననేది ఏంటంటే, నువ్వు బైబిల్లో వాస్తుంది అని అన్నావు అనుకో, నువ్వు దేవుని యొక్క నిర్మాణాలు చెప్పబడిన కట్టడాలు తీసుకున్నావు అనుకో, దేవుడి నిర్మాణాల కట్టడంలో ఒక్కొక్క మందిరానికి ఖచ్చితంగా 12 గుమ్మాలు ఉండాలా. ఎన్ని ఉండాలి? 12 గుమ్మాలు. కడతారు ఎవరైనా బైబిల్ వాస్తు ప్రకారంగా? అయ్యా, బైబిల్ యొక్క వివరణలో ఉన్న పట్టణ ప్రకారం మీరు ఇల్లు కట్టాలంటే అది చచ్చవకమైన ఇల్లులా ఉండాలి. అంటే త్రిభుజాకారంలో కట్టాలి ఇల్లు. కడతారా? అయ్యా, త్రిభుజాకారం ఇల్లు కట్టుకున్నాడు. త్రిభుజాకారం ఇల్లు కడితే ఏమన్నారు కదా ప్రజలు, వీడికి ఇంతకాలం భక్తుల్లో పిచ్చి అనుకున్నా, ఇంటిలో కూడా పిచ్చి వచ్చింది అనుకుంటున్నాడు. ఎందుకు బైబిల్ ఏమైనా ప్రకటనలో ఆ నిర్మాణము చచ్చవకమైనది. అంటే కింద స్క్వేర్ షేప్ లో ఉండి పైకి వచ్చేసరికి త్రిభుజాకారంలో రావాలి, ట్రయాంగిల్లో రావాలి. ఎక్కడి నుంచి తీస్తున్నారు మీరు వాస్తుని? అసలు వాస్తు అన్న పదం వాడిన అంటే ఒక దయ్యం ఆత్మ యొక్క పేరు ఉచ్చరిస్తున్నట్టు. ఒక హిందూ వారి మైథాలజీలో ఉన్నటువంటి ఒక దయ్యం యొక్క పేరు ఉచ్చరిస్తున్నట్టు. ఎక్కడి నుంచి వచ్చింది మరి వాస్తు? ఎందుకు ఇలాంటి మూఢనమ్మకాలు వచ్చినాయి క్రైస్తవ్యంలోనికి? ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నాడు? నీళ్ళు ఇటు ఉండొచ్చా? బాత్రూమ్ ఇప్పుడు చూడండి, బాత్రూమ్ ఎక్కడ ఉండాలి? ఏది ఉండాలా? వాయువ్యం వైపు బాత్రూమ్ ఉండాలి. కానీ ప్రజలు ఏం చేశారు తెలుసా, ఒకప్పుడు పెరట్లలో వాయువ్యం వైపు ఉండేవి బాత్రూమ్లు, పాత్రలు గమనిస్తే. కానీ ఇప్పుడు ఏం చేశారు? సౌకర్యం కోసం, లభ్యత కోసం అటాచ్డ్ బాత్రూమ్ చేశారు. మరి ఇప్పుడు అది ఏ దిక్కులో పెట్టుకున్నారు? వీటికి వాస్తు అక్కర్లేదు, ఎందుకంటే సౌలభ్యం కాబట్టి. మిగిలిన వాటికి వాస్తు కావాలి. ఏంది? వంటిల్లు ఖచ్చితంగా ఆగ్నేయం వైపు ఉండాలి బ్రదర్, లేకపోతే ఏమవుతుంది? ఆ అగ్నిదేవుడు కోపం వస్తుందట. అసలు దీంట్లో ఏ ఒక్కటి నమ్మి చూడు, యెహోవా కోపం వస్తుంది, నివారింపశక్యం కానీ ఉగ్రత వస్తుంది నీ పైన. ఇంటి వల్ల ముచ్చట్లు పెడతారు, ఇటు పెట్టు, అది పెట్టు, ఇవన్నీ మెడబాగారే. దేవుడు ఈ భూమి పైన జీవం ఉత్పత్తి కావడానికి పెట్టబడినటువంటి శక్తులలో సౌరశక్తి ఒకటి. సౌరశక్తి ఒకటి. ఆ సూర్యుడి వెలుగు చేత ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు కిరణజన సంయోజనం జరిగిస్తాయి. అవి ఎదిగేది పొదిగేది వాటి వల్లే. అట్లాగే మనలో మనం కూడా జీవం కలిగి ఉండడం కొరకు మనకు ఉష్ణోగ్రత అవసరం.
అందుకొరకే సూర్యుడు వచ్చే దిశగానే మనం ఎప్పుడు కూడా అది పెట్టుకుంటాం. ఇప్పుడు ఆలోచన చేయి, నేను తూర్పు దిక్కి ఇల్లు పెట్టుకోవాలనుకుంటున్నా, నా ముందు 10 బిల్డింగ్ కట్టిను, నీకు వస్తుందా సూర్యరశ్మి? అయినా సరే తూర్పు అటే పెడతాను, కట్టుకోలేవు, ఏమవుతుంది, చీకటి వస్తుంది. హైదరాబాద్ మనకి ఇట్లాగే గ్రౌండ్ ఫ్లోర్ లో మాకు రూమ్ ఉండేది. సూర్యుడికి మాకు గొడవైనట్టే ఉంది అక్కడ వరకు. మెట్ట మధ్యాహ్నం పట్టపగలు లైట్ వేసుకుని బతకాలి అట్లా మేము. అన్నమాట కరెక్టే. మెట్ట మధ్యాహ్నం పట్టపగలయా లోపల రూమ్ లో ఉంటుంటే అది చీకట పగడం కూడా మాకు తెలియకపోయేది. ఫోన్లో వాళ్ళు అలారం పెట్టుకుంటే లేట్ మాకు టైం తర్వాత చూసిచ్చేది. నిర్మాణాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే వాస్తుని బట్టి కాదు చేసేది, అనుకూలతను బట్టి చేయాలా, అవసరతను బట్టి చేయాలా, ఆరోగ్య ప్రకారంగా చేయాలా. అంతేగాని మన ఆర్థిక పరిస్థితిని బట్టి చేసుకోవాలా. ఇది ఇక్కడనే ఉండాలా, అదక్కనే ఉండాలా అంటే కుదరదు. దీనిలో కొంచెం బేసిక్ లాజిక్ వాడాలా. వంట రూమ్ పక్కన ఎవడు బాత్రూమ్ కట్టుకోడు, ఏమా అంతేనా కదా? గట్టి కట్టుకున్నాను, ఆ సౌండ్ వంట చేసినప్పుడు వచ్చిందో బాత్రూమ్ వచ్చిందో అర్థం కాదు నీకు. కొంచెం సెన్సిబుల్ వాడుతుంటే, కామన్ సెన్స్ తో ఆలోచిస్తే క్రైస్తవులు ఏమైనా గృహాలు కట్టుకొని బయటపడిపోద్ది. దానికి ఇయ్యాల రేపు అడు కట్టే మేస్త్రి వాస్తా అంటాడు, ప్లాన్ ఇచ్చే ఇంజనీరింగ్ వాస్తా అంటున్నాడే. మొన్న మన పెద్ద మందిరాని కోసం ఇంజనీరింగ్ పిలిపించాము, ప్లాన్ తీసుకున్నాం, ఎంత అంటాడో ఏమంటాడో చూద్దామని. వాడు వాస్తాను బట్టి సాధారణంగా అసలు మన మెంటాలిటీ వేరు. నాకు ఇది తప్పు బ్రదర్, అన్యత్వ ప్రకారంగా ఇది ఉంది, ఇది వాస్తుకి ఇస్తారో మనకు కావాలి అక్కడ చేయాలనిపిస్తుంది మనకి అక్కడ. అంతేగా బేసికల్ క్రైస్తవుల లక్షణాలు అది. నిజమైన క్రైస్తవు అట్లాగే చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఇది తినొద్దునంటే తిని చూస్తాడు. నిజమైన క్రైస్తవు అట్లాగే చేస్తాడు. కానీ ఇది కాదయ్యా మనం చేయవలసినవన్నీ మూఢనమ్మకాల్లో భాగాలయ్యా. ఇది బైబిల్ యొక్క ఏ నిర్మాణానికి కూడా సంబంధించింది కాదు. ఇది మాట వింటున్నారా? నేను నిన్న చెప్పా, తూర్పు దిక్కు ముఖాలు ఉండాలనుకుంటారు, మీ ఒక్కరి కుటుంబం తూర్పు దిక్కు లేవు. వాస్తవమేనా? ఎవరైనా ఇంటికి వెళ్ళాక చూసుకున్నారు, కంఫర్ట్ చెక్ చేసిరా? నేను చెప్పింది వాస్తవమేనా? కొంచెం తూర్పు అటు దిక్కి తిరిగిందా అంటే మీరు కొంచెం పక్కకి తిరిగిరు అంటే మీరు ఎటు వచ్చారు, ఆగ్నేయం వైపు వచ్చారు. మీరు మీ ముఖ ద్వారాలు ఎట్టున్నారని లేవన్నాడు. మీరు ఆ కట్టేది నాకు ఇంకో మన పోయిపోయి 2-3 విశ్వాసులు, ప్రాముఖ్యంగా స్త్రీలే, నా ముందే అడిగిర్రు ఏమని, అయ్యా మనం అట్లా కట్టుకోవచ్చా, అట్లా చేయొచ్చా? నీకు క్రైస్తవ్యంలో ఉన్నావా, ఎప్పుడున్నావు? దీన్ని ఈ మూఢనమ్మకాలు అన్నింటినీ తీసుకొని ప్రవక్త అంటాడు చూడండి, ఇక్కడ వర్తమానం చేయండి. దానికంటే ముందు ఒక విషయాన్ని చూపిస్తాను. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మీకు ఒక స్పష్టత వచ్చిందిగా, ఏమని, వాస్తు అనేది బైబిల్కి సంబంధం లేదని మీకు తెలిసిపోయిందా? దాన్ని పాటించాల్సిన అవసరం ఉందా? కానీ కట్టుకోకపోతే భయం వేస్తుంది లోపల. ఎందుకు? రేపు పొద్దున వాస్తు లేకుండా కట్టుకున్నాక కూర్చొని ఏదైనా ఖాళీ తిరిగింది అనుకో, ఆడు అంటాడు కూడా వచ్చి పక్కింటి ఉంటాడు వాడు. అట్లా అయింది. ఇలా అప్పటి నుంచి మీ పాస్టర్ గారు ఎంత కాదన్నా సరే మీ గుండెలకు భయం ఉంటుంది లోపల, కుడు ఏమని, విశ్వాసి ఎంత విశ్వాసంలో పడ్డారు ఆయన మీరు. ఇక అది కట్టెలాగా మనిషి పట్టదు. దానికి ఏదో ఒక తలమనకి ఏదో ఒక మెలికేసి ఏదో కారణం చెప్పి అయినా కడతారు లాస్ట్కి. కానీ మీకు విషయం చెప్పునా అయ్యా, మీకు మాట వినిపింపజేస్తాను, నాకు వైర్ మైక్ ఇవ్వండి. ఇప్పుడు హిందూ లక్షణమే కదా, హిందువుల ఆచారమే కదా. కానీ ఒక నిజమైనటువంటి వేదాలు మొత్తాన్ని చదివినటువంటి ఒక ప్రాముఖ్యమైన హిందూ వేత్త చెప్తున్న ఒక మాట విందాం. ఒక అష్టావధాని చెప్పిన మాట వింటారా? మీకు యూట్యూబ్ మీకు గ్రూప్ లో పంపిస్తా చూడండి, మర్చిపోకండి. యూట్యూబ్ లో పెడతా, ఫస్ట్ వినండి. మీకు గ్రూప్ లో పెడతా, ఫస్ట్ వినండి మాట. సిద్ధంగా ఉన్నారా? వినపడిందో చెప్పండి. సౌండ్ పెంచరా? నేను నీకు 1000 మార్లు చెప్పిన దీని ముందు కూర్చోవాలి, 1000 మార్లు చెప్పిన, అందరికి తెలియదురా నువ్వు ముందు కూర్చోరా అని. నువ్వు నా మాట వినడాలా? సౌకర్యానికి చూడండి, పెట్టమంటే సింహద్వారం తూర్పును పెట్టలేదు, గొడవని పెట్టాడు. సింహద్వారానికి నీకు జాతకానికి సంబంధం పిచ్చి మాట. వాస్తు అనేది కేవలం గాలి వ్యక్తులు సౌకర్యానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది తప్ప వాస్తుకి దేవతలు ఉండరు. ఎక్కడైనా ఎవరితో అయినా వాదానికి సిద్ధం.
పిచ్చి నమ్మకాలు పెంచు. వాస్తు ఈయన మాట నాకు వేదం కాదు, ఈయన మాట నాకు అవసరం లేదు. కానీ వాస్తు ఉందని నమ్మేటువంటి దౌర్భాగ్యం చెప్తున్నా. హిందువులేదని ఖండిస్తున్నారు అసలు. కానీ హిందువులే కొట్టుకొని ఒక నమ్మాలి ఒక నమ్మద్దని కొట్టుకొని వాళ్ళు 2 పిల్లలు కొట్టుకుంటే ఈ క్రైస్తవ పిల్లి దూరింది మధ్యలో. పెట్టుకోవచ్చారో ఒక హిందూ పిల్లి, పెట్టుకోవచ్చని మరొక వేదాంతం పట్టిన మరొక హిందూ పిల్లి కొట్టుకుంటుంటే మధ్యలో క్రైస్తవ పిల్లి నీకేమొచ్చిందని వాస్తులోకం పెట్టింది అంటాడు. అసలు వాస్తు మీద సంబంధం లేదు, వాస్తులో దేవతలే లేదు, ఇవన్నీ కల్పితలే అని హిందువులే కొట్టి పడేస్తా ఉంటే నీకెందుకు వచ్చిందే ఈ గోడ? వెళ్ళి ఈ గోడ ఎత్తుండద్దు, ఈ గోడ తక్కువ ఉండాలా, ఈ గేట్ అట్టుండద్దు, ఈ గేట్ ఉండాలా. మళ్ళీ దీంట్లో విశ్వాసితుడే పాపం అంటే కాపర్లు చేయిస్తున్నారు వాస్తుతో. ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి శాపగ్రస్తమైన విషయం. హిందువులే తప్పని చెప్పుకుంటుంటే మధ్యలో మనం వచ్చి లేదు కరెక్టే అట. ఏమన్నాడు ఏమన్నాడు? వారు అన్య దేవతలకు వారు చేర్చున్నట్టుగా వారి భక్తి ఆరాధన బట్టి మీరు మీ దేవుడిని యెహోవాకు మీరు ఆరాధన చేయకూడదు. భక్తి మీద అలా ఆధారపడి ఉండకూడదు. తర్వాత చూడండి అన్నిటికీ అయిపోయిందిరా. ఈశాన్యం వైపు పెట్టబోవడం ఒక్క అడుగు రేపావంటే ఈశాన్యం వైపు గోడ పైకి లేచిందంటే యజమాని అవుట్ అంటారు. చివరికి హిందువులే అంత ఘోరం కాదని ఖండిస్తా ఉంటే క్రైస్తవులు ఎట్లా నమ్ముతున్నారు అయితే మీరు అసలు? అది మాటలు ఎందుకు కనబడుతుంది? ఈ డోర్ ఇటే ఉండాలి కదా, ఆ డోర్ పోయి నా ముందునే మాట్లాడారు. మళ్ళీ మీరు మాట్లాడబట్టే వచ్చి వర్తమానం వచ్చింది. గాడ్ బ్లెస్ యు. ఈశాన్యం వైపు గోడకి యజమాని ప్రాణానికి సంబంధం లేదు. 6 అడుగులు గోడ కట్టినా గోడ కట్టాం. ఆయన గోడ కట్టమని చేసిన అప్పు వల్ల గుండె కూడా వచ్చిపోయింది. పోతే గిట్టే ఆ కట్టిన నిర్మాణాలకైనా అప్పుతో పోతాడేమో కానీ వాస్తుతో కూడా దానికి ఏం సంబంధం లేదు. ఇంత సుస్పష్టంగా ఎక్కడి నుంచి ఆచారం పెంచుకున్నావో అక్కడే అందరిని కట్టిస్తుంటే నీ మీద కట్టించుకున్నావా ఆ బుర్గా? ఈ 18,000 ఎట్ట పోసిపోయా? ప్రైజ్ ది లార్డ్. ఈ పిచ్చి నమ్మకాలు పెంచొద్దని బాగా ఎక్కువైపోయాయండి. విపరీత భక్తి పేరు మీద ప్రచారం అవుతున్న ఇవే. ఎక్కడ వ్యక్తిత్వం లేదు, వికాసం లేదు, చైతన్యం లేదు. ఇవి ప్రచారం అవుతున్నాయి. గుడ్డివాడని చేస్తున్నారు వాస్తు పేరు మీద జాతకానికి. గుడ్డివాడు దీనికోసం మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి అంటూ విజయవాడలో 1 నెంబర్, విశాఖపట్నంలో 1 నెంబర్, చివరి వల్లకాట్లో 1 నెంబర్, అసలు నెంబర్ అంటూ ఉంటుంది. వచ్చి మమ్మల్ని సంప్రదించారు. మనం ఏమనుకుంటాం? భార్య దోషం భార్య ఒప్పుకోదు, భర్త దోషం భర్త ఒప్పుకోడు, పిల్లల దోషం పిల్లలు ఒప్పుకోడు, అంతా కలిసి దోషాన్ని గోడ మీద దోషించారు. అక్కడ భక్తిహీనత నీలో పెట్టుకొని, భక్తిహీనత నీ పిల్లల్లో పెట్టుకొని, భక్తిహీనత నీ పిల్లల్లో పెట్టుకొని చివరికి వచ్చరికి ఇటు బోర్ వేసినా, ఇటు వంటిలు కట్టినా, ఇటు బాత్రూమ్ కట్టినా దానివల్ల నాకు ఈ సమస్యలు దాని మీద పెడుతున్నారు అందరూ. పేతురు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1:14 సమస్యలకు కారణములు గోడలు, దిక్కులు, వాస్తులు, నిర్మాణాలు కాదు. ప్రతివాడు తన స్వకీయమైన వాడి యొక్క స్వకీయమైన దురాశల చేత ఈర్వబడి మరలు కొల్పబడి శోధింపబడి పాపానికి గురవుతున్నాడు. కానీ నువ్వు కట్టే పిట్ట గోడలు, పెద్ద గోడలు, నీ పనికి వాళ్ళ గోడలు, నీ బాత్రూమ్లు, నీ మంటలు, నీ గదులు, ఈ ఎత్తుంది, ఇది తక్కువ ఉంది, ఈ లెవెల్ ఎక్కువైపోయింది, దీనివల్ల మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. అసలు నిజంగా చెప్పండి, క్రైస్తవులు అంటే బయట ప్రపంచం మంచిగా అయిపోయింది. నిజమే. మొన్న మధ్యలో యూట్యూబ్లో ఆడి చూసాను. షుగర్ ఎప్పటికీ తగ్గిపోతుంది, ఎవరంటున్నాడు మేము తగ్గించి చూపిస్తామని చెప్పేసి ఒక సంస్థ బయటకు వెళ్ళింది. దేవుని నమ్మని సంస్థకి ఎంత నమ్మకం ఉంటే దేవుని దగ్గర మీకు ఎంత నమ్మకం ఉన్నారా? కానీ దీంట్లో ఉన్నాడు పోలేయాలి ఎప్పటికుంటారు నెట్లా అంటున్నారు. ఒకసారి వచ్చితే పోదంటున్నారు థైరాయిడ్, బీపీ, షుగర్. బయట నో బీపీ ఇస్ రివర్సిబుల్, షుగర్ ఇస్ రివర్సిబుల్. కానీ బయట ఉన్న నమ్మకాల కన్నా మన నమ్మకాలు ఘోరంగా అయిపోయినాయి. అది ఎక్కడి నుంచి అది ఆచారం వచ్చిందో ఆ ఆచారంలోనే సరైన వేదాల ప్రకారంగా పోయిన వ్యక్తి అంటాడు ఇవన్నీ మానవ కల్పిత సిద్ధాంతాలు, హ్యూమన్ డాక్ట్రైన్స్. నేను చెప్పాను ఒకటి, హ్యూమన్ డాక్ట్రైన్ ఇది, మనుషుల సిద్ధాంతం ఇది. దాన్ని మీరెందుకు పాటిస్తున్నారు అంటున్నా. వాళ్ళలో వాళ్ళే తప్పులు కొట్టుకుంటే
క్రైస్తవ పిల్లి నువ్వెందుకు దూరినావమ్మ మధ్యలో? నీ పాస్టర్ పిల్లి దూరింది కాబట్టి నువ్వు దూరినావు. పెద్ద పిల్లి దూరికి చిన్న పిల్లలకి వెళ్ళి వేయింది అది. ఆమేన్. అట్లా కాదే. మళ్ళీ ఇంకోటి, ఇంత భక్తి వచ్చినా కూడా మీలో కూడా చాలా మందికి విషయం చెప్పరా, ఎప్పుడైనా సరే కుడాడు ముందేస్తారు, కుడికాలు ముందేస్తారు ఇళ్ళకి పోతే. ఎప్పుడైనా బై మిస్టేక్ వెనకాల పడితే కూడా మనసు చిన్న యుద్ధం జరుగుతుంది లోపల. నిజం చెప్పండి, సత్యం చెప్పండి, సత్యం. నేను కావాలని నీళ్ళకి చాలా మంది ఇళ్ళకి వెనకాలేసి వచ్చిన అంటే అందుకే మా ఇళ్ళలో గొడవ అవుతున్నాయి అన్నా అంటావు నువ్వు. కావాలి ఎచ్చుకి కావాలి గుడిగా ముందు పడేది ఆపి వెనకాలేసి వచ్చింది మీ ఇంట్లో. ఎందుకంటే ఆచారాన్ని తొక్కాలని వస్తుంది, అదో మూఢనమ్మకం. అది ఎక్కడ నేర్చుకున్నారయ్యా ఈ మధ్య విషయాలు? శాస్త్ర పరిచయం లెక్క భలే ఉన్నారే. శాస్త్ర పరిచయం మాత్రమే భలే వచ్చినారు. అట్లా కాదు దేవుడు నడవలసిన విధానంలో. ఇక్కడ దేవుని ఆ వీడియోలు 2 ఉన్నాయి కదా, అవి మీకు వాట్సాప్లో పంపిస్తా, దగ్గర పెట్టుకోండి, ఉంచుకోండి. లేకపోతే మీకు యూట్యూబ్లో ఎప్పుడు దొరుకుతాయి అవి. కానీ దయచేసి మీరు అలాంటి మూఢనమ్మకాల పేరు మీరు పడబాకండి. మీ తల్లిలో మీ తండ్రి మీ భార్య మీ భర్త మూఢనమ్మకం చెప్తే వాక్య ప్రకారం వద్దు తల్లి తప్పని చెప్పండి. అయ్యా ఒకళ్ళొకరు ఏ ప్రోత్సహించుకుంటున్నారు, ఏం ప్రోత్సహించుకుంటారు? ఏంటది? డబ్బులు ఇచ్చేప్పుడు ఎడచొత్త ఇయ్యద్దా? ఎందుకు ఎడచేతి 100 రూపాయలు కదా 50 రూపాయలు మారిపోయిందా? అయ్యా ఏంటది? ఇది కొత్తగా ఇంటున్నాయి. నేను కూడా ఎడ్యుకేట్ అవ్వాలి మరి విషయాలు. ఎలా సంతలో పెట్టి ఇయ్యద్దా? ఇష్టమైందా? ఎంత భావం తాగుతున్నాడు ఆయన. ప్రజలు చూడండి ఇంతటి మరి ఎంత మూర్ఖతరా. అది కంటి కనబడకుండా లోపల ఎక్కడో చాపక నీళ్ళగా దాగున మూఢనమ్మకం అయితే పర్వాలేదు. మరి ఇంత భయంకరంగా ప్రవక్త చెప్పింది వాస్తవేనా? ఇండియా ల్యాండ్ ఇస్ ఫుల్ ఆఫ్ సూపర్స్టిషన్స్ అన్నాడు. ఇండియా దేశం అంతా భయంకరంగా మూఢనమ్మకంతో నిండిపోయిందని చెప్పాడు. నేను ఏముండే లెక్క తింటుంటే అసలు అంతు పడతలే, అంతునే వేయడు కదండి. అంతులేదు పొందులేదు దానికి అసలు. ఇన్ని ఏమో బయటకు వస్తాయా? వీటన్నిటి మీరు జయించాడమ్మా. ఆమేన్. వాళ్ళు పడుకుంటప్పుడు కొంతమంది లెక్క ఉంటుంది. ఏదది? ఇటుపక్క కాలేజ్ పడుకోవాలా? చెప్పు ఇది మాకు ఇట్లా ఎవరో తెలిసిపోయింది కదా, చెప్పు నీకు. ఇటుపక్క కాలు పెట్టి పడుకోవాలా? కొట్టుకున్నట్టు ఒక లేకపోతే ఒక లేదని ఆగు. ఒకళ్ళేమో తూర్పుకి ఏదో సూర్యుడికి కాలు పెట్టినట్టు అంటాడు, ఇంకోటి దక్షిణానికి ఏదో దక్షిణ దిక్కు ముఖద్వారం ఉంటే దయ్యాలు వస్తాయి అంటాడు. అసలు నువ్వు భూమి మీద ఉండదు అసలు. అది వెళ్ళిపో ప్రభు దగ్గర, తొందరగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపో ఈ పాపాలు ఈ యొక్క శాపాలు ఇవన్నీ సులభాకాలి. తొందరగా ప్రభు దగ్గర వస్తున్నాడు. ఈ పాపపూరితమైన ప్రపంచంలో ఈ మూఢనమ్మకాలను జయించలేకపోతా ఉన్నావు. అయ్యా ఈ మూఢనమ్మకాల నుంచి బయటపడతారా? ఇవి చేసేప్పుడు భయపడబాకండి. ప్రవక్త అంటే కూర్చోండి. వర్తమానం చూడండి 54-0228A. 54-0228A. దానిలో 26 పేరు. And this is the first and foundation and the only foundation for Christian truth lays in God's Bible. It has come. క్రైస్తవుని యొక్క అసలైనటువంటి పునాది కేవలం వాక్యమునందు విశ్వాసం కలిగి ఉండడమే అసలైన పునాది. ఆమేన్. తర్వాత చదవండి. It has to come from there. అక్కడి నుంచి రావాలి మన విశ్వాసాలు. వాక్యమును ఉందా లేదా, వాక్య ప్రకారంగా చేస్తున్నానా లేదా. నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభు దగ్గర విచారణ చేస్తే ఏదైనా నాకు అనుకూలంగానే జరిగిపోతుంది. నువ్వు ప్రభు దగ్గర అనుకూలంగా చేయకుండా ఇలాంటి పనికి వల్ల వాస్తులు పెట్టుకునే ఒక 100 మంది పూజారం పిలుచుకొని చేసినా అది నీకు ప్రతికూలంగానే మారిపోతుంది. తర్వాత చదువు. And in the other lands, how we find them in their pagan ideas and superstitions and all kinds of demonology.
మీరు వేరే వేరే భూముల్లో వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే జాతరలు చూసారనుకోండి, వాళ్ళ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ మూఢనమ్మకాల నుంచి వాళ్ళ విశ్వాసాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ డిమరాలజీ, వాళ్ళ దయ్యపు శాస్త్రాల్లోంచి వస్తున్నాయి. అయ్యా, ఇదేదైతే కల్పిత స్టోరీ ఉందో, ఈ స్టోరీని మన బైబిల్లో చూసామనుకోండి, ఇవన్నీ పడిపోయిన దూతలే. ఆమేన్. పరలోకం నుంచి పడినప్పుడు దూతలు ఇవన్నీ. ఇవి మన గ్రంథాల ప్రకారం చూస్తే ఇవన్నీ దయ్యాలు కదా. దయ్యపు శాస్త్రం పట్ల ఎలా కలిగి ఉన్నామయ్యా? ఆయన అలా అంటాడు, many people are keeping their faith, their foundation is coming from their superstitions and their demonology. వారి మూఢనమ్మకాల నుంచి, వారి యొక్క దయ్యపు శాస్త్రం నుంచి వారి విశ్వాసాలు బయటకు వస్తున్నాయి అంటున్నాడు ప్రవక్త. వాస్తవమేనా? అబ్సల్యూట్గా జరుగుతుంది. ఇప్పుడు ఎంతటి భయంకరమైన విషయం చూసారా? అట్లా చేయకూడదు. తన చివరి ఒక వచ్చిన చూపించినప్పుడు ఇచ్చేస్తాను. 52-0716 52-0716 దాంట్లో 47 47. Now you have sent signs and wonders and things. చదవండి ఫస్ట్ నుంచి. Now you have sent signs and wonders and things. నీవు మాకు సూచనలు అద్భుతములు అనేక కార్యాలు మా కోసం పంపించావు. And as much as my part is considered, నా యొక్క పాత్రను నేను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే, Father, తండ్రి, I am doing all that I know how. నాకు ఎలాగో చేయాలని తెలిసిన సమస్తంలో నేను చేస్తూ వస్తున్నాను. And now, కానీ ఇప్పుడు Lord, ప్రభువా, may every Christian believer in here buckle up the armor tonight. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు తన యొక్క ఏదో యుద్ధోపకరణాలను, ఆ యుద్ధం చేసేప్పుడు ముందేసుకున్నటువంటి ఆ ఉపకరణములను వాడు ధరించుకును గాక. Move up around the cross. అతడు అలాంటి యుద్ధోపకరణం ధరించుకొని సిలువ చుట్టూ వాడు తిరగాలి. And say, అప్పుడు వాడు అనాలి ఏమని? all superstitions is అన్ని gone. మూఢనమ్మకాలు వెళ్ళిపోయాయి. I stand now alone in Jesus Christ. నేను కేవలం క్రీస్తునందే ఇకపై నిలబడతాను అని మీరు చెప్పాలి. మీరు వింటున్నారా? సిలువ చెంత చేరిన వాడికి మూఢనమ్మకంతో పనేంటయ్యా? సిలువ యొక్క రక్తం కార్చబడిన తర్వాత, సిలువ రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత రోడ్డు పైన పోతుంటే చిన్న బూడిద కుప్పకు భయపడుతున్నావే, ఆడు పెట్టే గుడ్డుకు భయపడుతున్నావు. తంతే గుడ్డు పగిలిపోవాలి. అక్కడికి ఎంతమంది రోడ్డు మీద అక్కడ గుడ్లు పడితే తత్తున్నారు? నేను తనవతల పడి పడేసి బోరు కొట్టేసింది. ఈ మూలమునే పెడతారు అందరూ. మీరు అందరూ తొక్కుతున్నారు ఏమో మరి. భయం కలుగుతుందా? నీకు భయం కలుగుతుందంటే నువ్వు సినిమాను ఆశ్రయించినట్టే, ఆ రక్తానికి నువ్వు రానట్టే, ఆ యుద్ధోపకరణలో నువ్వు ధరించాలంటే. దాన్ని పట్టుకున్నటువంటి దేవుడు ప్రవక్త, అయ్యా క్రైస్తవులమైనటువంటి మనము ఇప్పుడు మనం అనవలసిన తండ్రి, నేను యుద్ధోపకరణం ధరిస్తా ఉన్నా, నా అన్ని మూఢనమ్మకాలు నేను నీ సినిమాలో ముందు కింద పడేస్తా ఉన్నా. నేను ఇప్పుడు క్రీస్తులో ఐ స్టాండ్ అలోన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో ఒంటరిగా నిలబడతా. దయచేసి ఈ వాస్తులు అవి మీ పెట్టలు మీరు నమ్మబాకండి. ఆ వంట పెట్ట గుంట పంట మనకు సూటే కావాలి. మన అనుకూలతను బట్టి, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం చేసుకోవాల్సినవి కానీ అసలు వాస్తవానికి బైబిల్లో కనబడదు. దేవుడికి సపరేట్ ఆయనకంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో దేవ మందిరాలు కట్టేశాడు ఆయన. ఆ మందిరాలు కట్టబడింది ఆత్మ సంబంధంగా, స్పిరిచువల్ గా ఒక ప్రణాళికను సూచించేటువంటి ఒక సూచన, బ్లూ ప్రింటే అది. ఆడ 12 గుమ్మాలు అంటే 12 అపోస్తులకు 12 గోత్రికులకు సాదృశ్యం అది. అది కొన్ని ఆత్మ సంబంధమైన సాదృశ్యాలు చూపించడానికి పెట్టబడిన కొలతలే కానీ అయ్యా 12 గుమ్మాలంటే వాస్తు ప్రకారం కూడా 12 పెట్టుకోరని కాదు. కొంతమంది చర్చిలలో ఖచ్చితంగా 12 కిటికీలు ఉండాలని చెప్పి లెక్క కట్టి 12 కట్టేది. నీకు అలా పెట్టమని చెప్పాడు దేవుడు. అట్లా చెప్పి మరి కొన్ని ఆఫ్రికాలలో తడికెంత చర్చిలు కట్టి దాని కిటికీలో ఏం లేవు అంటే చర్చి కదా. కొన్ని చోట్ల చర్చలు చెట్ల కింద కూర్చుంటారు. అది దాని తగ్గుతుంది. మన దగ్గర దేవుడు ఉన్నాడా? అందుకే ఒక విషయాన్ని సిద్ధాంతంగా చెప్పేటప్పుడు ఆ సిద్ధాంతం చేత ఏ కొలతతో కొలుస్తున్నావు అదే కొలత నువ్వు కొలవబడతావు. అన్యాచారాలతో పోవాకండి. దేవుడు మన దీవించిన ప్రార్థన చేసుకో. మధ్య సహోదరులు
రూబెన్ బ్రదర్ గారు, ఆ తదుపరి సమీర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు.